Hi Andy, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏ క్వరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ నెట్వర్కింగ్. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ది లైనెక్స్ కానివ్వండి, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ డెవాప్స్ కానివ్వండి, ఓకే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ క్లౌడ్. ఓకే, సో అవన్నిటికి కూడా నెట్వర్కింగ్ బేసిక్స్, నెట్వర్కింగ్ ఫౌండేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వితౌట్ నోయింగ్ దాట్, ఓకే, సో యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. మీరు ఇంకో లెవెల్కి వెళ్ళాలి. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ టు ది క్లౌడ్ డెవాప్స్ అంటే మీరు ఇంకో లెవెల్కి వెళ్ళాలి, సీనియర్ పొజిషన్స్కి వెళ్ళాలి. ఆర్ నెట్వర్కింగ్ తెలిస్తేనే మీకు ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. ఆర్కిటెక్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నో బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్. ఓకే, సో నెట్వర్కింగ్ ఎట్లా ఉంటుంది, లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హియర్ విల్ ట్రై టు లుక్ ఇన్ టు ఆల్ దోస్ స్టఫ్. ఓకే, సో బేసిక్ నేను ఆల్రెడీ చేసిన ఇంతకుముందు, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ది ఆడియో హ్యాడ్ సమ్ ఇష్యూస్. ఓకే, సో అందుకోసమని అది చాలా మంది అడుగుతున్నారు నెట్వర్కింగ్ గురించి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ అగైన్. ఓకే, సో విల్ టాక్ అబౌట్ నెట్వర్కింగ్. ఓకే, సో బేసిక్ థింగ్స్ మాట్లాడదాం మనము. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంది? ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, లైక్ why the networking concepts are important అనేది. ఓకే, అండ్ ఆల్సో హౌ యూ ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్. ఓకే, సో కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది నెట్వర్కింగ్లో. అండ్ ఆల్సో విల్ సీ లైక్ బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, సో ఐపీస్ కానివ్వండి, సబ్నెట్స్ కానివ్వండి, సిఐడిఆర్స్ కానివ్వండి. ఓకే, సో వాటి గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో హియర్ లైక్ వెనెవర్ వీ టాక్ అబౌట్ కంప్యూటర్, ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. ఓకే, సో మనకి ఎందుకు కంప్యూటర్ నెట్వర్క్ ఎందుకు కావాల్సి వచ్చింది, అండ్ వై వీఆర్ యూజింగ్ ఇట్, వాట్ ఈస్ ది స్టోరీ బిహైండ్ ఇట్. ఓకే, సో దాని వెనుక స్టోరీ ఏంది, అండ్ ఆల్సో వాట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ వీ హ్యావ్, and what types of topologies we have in the networking, and also what all the building blocks to build in computer networking ane dan gurinchi maatladam. Okay, so here whenever I say like why you need or what is about computer network. Okay, so definitely like if you have a couple of computer systems, so or ఏదైనా మనకి రెండు సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ ఈ రెండు సిస్టమ్స్ కనెక్టెడ్ ఉండాలి, ఆర్ these two machines should have connection, or this should have a communication between them. Okay, so why we need a connection or communication between the systems or computers ante definitely like మనం ఎప్పుడైనా సరే whenever you are connecting to other machine, you try to access the files, or you try to access the programs, or you want to exchange the data. Okay, so మీరు డేటా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు, or else you want to share some resources, మీరు ఏదైనా ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నారు, or you want to give some facts. Okay, so everything you need this communication, and also you want to check the chats, you want to do the communication, you want to do Skype or whatever it is. Okay, so video chat కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ చాట్ కానివ్వండి, సో మనం చెయ్యాలి అనుకుంటే వీ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్. ఓకే, సో హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో కమ్యూనికేషన్ కావాలి నాకు రెండింటి మధ్యలో అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ అ కంప్యూటర్ నెట్వర్కింగ్. ఓకే, సో కంప్యూటర్ నెట్వర్క్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ దాట్ యూ కెనాట్ గెట్ ఇన్ టు లైక్ మనం కమ్యూనికేషన్ చేయలేము. ఓకే, సో రెండు నెట్వర్క్స్ మధ్యలో లేకపోతే రెండు మిషన్స్ మధ్యలో కానీ వీ కెనాట్ డూ ఇట్. So what about the story of the networking? So ఈ స్టోరీ అండ్ లైక్ హౌ ఇట్ గాట్ ఇట్. ఓకే, సో మనకి ఎట్లా అసలు లైక్ నెట్వర్కింగ్ అనేది ఎట్లా వచ్చింది. ఓకే, సో హౌ ఇట్ యూస్ టు బి దేర్. ఓకే, సో లాట్ ఆఫ్ యూ గైస్ మైట్ నో లైక్ ఇన్ 60s 70s ద ఫస్ట్ నెట్వర్కింగ్ అంటే లైక్ మనకి ఏపీఆర్ఎన్ నెట్ అనేసి, ఆర్ ఈథర్నెట్, ఈమెయిల్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి నెట్వర్కింగ్ అనేది మనకి జనరల్ అంటే లైక్ కాన్సెప్ట్స్ వచ్చినాయి మనకి 60s and 70sలోనే వచ్చింది. ఓకే, బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఓకే, సో ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఇంటర్నెట్ అనేది మనకి 80s and 90sలో వచ్చింది. ఓకే, సో వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే లైక్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ other people, or you are communicating with other machines which is on remote. Okay, so ఇవన్నీ కూడా అంటే లైక్ రైజ్ ఆఫ్ ఇంటర్నెట్ అనొచ్చు. ఓకే, సో ఇంటర్నెట్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అంటే లైక్ 80s and 90sలో మనకి ఇంటర్నెట్ వచ్చింది. డైలప్ కనెక్షన్స్ కానివ్వండి, AOL కనెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత యూ గైస్ నో లైక్ ది రివల్యూషనరీ. ఓకే, సో 2000sలో డెఫినెట్లీ వీ హ్యాడ్ ఆల్ ది క్లౌడ్స్. ఓకే, సో 2000sలో వచ్చింది అది అంటే లైక్ 2006లో AWS, 2008లో GCP. ఓకే, అండ్
8 ఆ పీరియడ్లోనే వీ గాట్ అజ్యూర్ ఆల్సో. ఓకే, సో మనకి ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, జీసీపీ కానివ్వండి, అజ్యూర్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా వీ గాట్ దేర్. ఓకే, సో అంటే లైక్ వీ ఆర్ నౌ టాకింగ్ అబౌట్ క్లౌడ్. ఓకే, సో హిస్టరీ బిహైండ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ హిస్టరీ లైక్ ఇట్ స్టార్టెడ్. ఓకే, సో వెబ్ అనేది మాత్రం లైక్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది మాత్రం లైక్ 80s 90s నుంచి మనకి ఇట్ ఈస్ దేర్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో విల్ టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్. ఓకే, సో టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్, చాలా మందికి యూ గైస్ హ్యావ్ ఎన్ వేగ్ ఐడియా. ఓకే, సో ల్యాన్ అంటే ఏంది? లోకల్ ఏరియా నెట్వర్క్, రైట్? So we have LAN, okay, and also we have WAN, WAN. Okay, so e types ante like we have local area network, wide area network. Okay, so ఈ డెఫినేషన్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెనెవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్, మీ క్లౌడ్కి వెళ్ళినా డెవాప్స్కి వెళ్ళినా కానీ ఈ మధ్య ఇవి కూడా అడుగుతున్నారు. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ మీరు నెట్వర్కింగ్ గాయ్ అని కాదు, బట్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇది తెలియకుండా యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ యువర్ లోకల్ డివైస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మైట్ బి రౌటర్, ఇట్ మైట్ బి స్విచ్. ఓకే, సో ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ లోకల్లీ బీన్ కమ్యూనికేటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ అ హోమ్ నెట్వర్క్. ఓకే, సో నేను హోమ్ నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ హ్యావ్ మై ఓన్ వైఫై. ఓకే, సో ఆర్ మై రౌటర్ ఇట్ విల్ బి దేర్ అండ్ ఐ విల్ బి కనెక్టింగ్ టు మై మొబైల్ కానివ్వండి. ఓకే, సో ఆర్ ఐ విల్ బి కనెక్టింగ్ విత్ మై మెషిన్ 1 ఆర్ మెషిన్ 2. ఓకే, ఐ విల్ కనెక్టింగ్ విత్ మై మెషిన్ 4, ఐ విల్ బి కనెక్టింగ్ విత్ మై ప్రింటర్. ఓకే, సో ఇదంతా కూడా మనము ల్యాన్ అంటాం. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే కంప్యూటర్ నెట్వర్క్ విచ్ కనెక్ట్స్ డివైజెస్ ఇన్ ద లిమిటెడ్ ఏరియా. అంటే హోమ్లో కానివ్వండి, లేకపోతే ఇంట్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, ఆఫీసెస్లో కానివ్వండి. ఓకే, సో విత్ ఇన్ ది లిమిటెడ్ ఏరియా. ఓకే, సో దాన్ని మనము లోకల్ ఏరియా నెట్వర్క్ అంటున్నాం. అదే మనకి వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే అగైన్ లైక్ ఐఎమ్ కనెక్టింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాన్స్. అంటే నేను ఇప్పుడు నాకు ఐ హ్యావ్ వన్ ల్యాన్ నెట్వర్క్ హియర్. ఓకే, సో ఐ హ్యావ్ ఎ ల్యాన్ నెట్వర్క్ హియర్, ల్యాన్ 1 అనేసి. ఓకే, సో ఐ హ్యావ్ ల్యాన్ 2 అండ్ హ్యావ్ ల్యాన్ 3. ఓకే, సో ఇవన్నిటికీ కూడా అగైన్ వీ హ్యావ్ డివైజెస్ కనెక్టెడ్. ఓకే, సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వెనెవర్ దీస్ ఆల్ థింగ్ అంటే లైక్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ స్మాల్ నెట్వర్క్స్ అన్నిటిని కూడా మనము ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తున్నామో, ఓకే, సో త్రూ ఇంటర్నెట్. Okay, so we are calling it as a WAN. Okay, so nothing but wide area network. Okay, so wide area network ante which connects your all LAN networks. Okay, so mana local area networks అన్నిటిని కూడా ఒక దగ్గరికి చేసేదాన్ని మనము వైడ్ ఏరియా నెట్వర్క్ అనేసి అంటాం అనమాట. ఓకే, సో ఇట్స్ అ సింపుల్ డెఫినేషన్. ఓకే, సో యూ గైస్ కెన్ ఈజీలీ లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ హోమ్ నెట్వర్క్ ఉంది, హోమ్ నెట్వర్క్ నుంచి ఆఫీస్ నెట్వర్క్ ఉంది, ఆఫీస్ నెట్వర్క్ నుంచి ఇంకో ఆఫీస్ నెట్వర్క్ ఉంది. ఓకే, సో ఇవన్నిటి నెట్వర్క్స్ని మీరు కాంబినేషన్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ ది వ్యాన్ నెట్వర్క్. ఓకే, దాన్ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టోపాలజీస్. ఓకే, సో టోపాలజీస్ అంటే ఏంటంటే లైక్ హౌ యూ ఆర్ డిఫైనింగ్ యువర్ డివైజెస్. అంటే లైక్ మనకి మన డివైజెస్ని హౌ యూ ఆర్ కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్, అది ఫిజికల్లీ కావచ్చు, లాజికల్లీ కావచ్చు, హౌ యూ ఆర్ కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్ అనేది మనము నెట్వర్క్ టోపాలజీ అంటాం. సో నెట్వర్క్ టోపాలజీలో మనకి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో వీ హ్యావ్ రింగ్ టోపాలజీ, ఇంకోటి వచ్చేసి పాయింట్ టు పాయింట్, ఇంకోటి వచ్చేసి మెష్, ఇంకోటి వచ్చేసి స్టార్, ఇంకోటి వచ్చేసి బస్ టోపాలజీ, ఇంకోటి వచ్చేసి ట్రీ టోపాలజీ, ఇంకోటి వచ్చేసి హైబ్రిడ్ టోపాలజీ. ఓకే, సో ఇందులో ఏదైనా యూజ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రింగ్ టోపాలజీ అని అనుకోండి, ఇవన్నీ నా మిషన్స్. ఓకే, సో ఇప్పుడు నాకు 4 మిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ మిషన్స్ అన్నీ కూడా ఇట్లా రింగ్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ది మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఓకే, ఒకటి మిస్ అయ్యి ఒకటి డౌన్ అయింది అనుకోండి, మొత్తం నెట్వర్క్ అంతా కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ యువర్ రింగ్ నెట్వర్క్. పాయింట్ టు పాయింట్ అంటే లైక్ అగైన్ లైక్ ఇట్ ఈస్ ఫ్రమ్ సిస్టమ్ టు సిస్టమ్. ఓకే, సో దిస్ ఈజ్ హై లైక్ మనకి ఏంటంటే ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్, బట్ అగైన్ లైక్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ పాయింట్ టు పాయింట్, అంటే ఓన్లీ సిస్టమ్ టు సిస్టమ్ మాత్రమే మనము చేయగలుగుతాం. ఇంకోటి వచ్చేసి మెష్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ సేమ్ లైక్ సిమిలర్. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ 4 మెషిన్స్ అనుకుందాం. ఓకే, సో ఇట్ విల్ బి కనెక్టెడ్ ఇన్ ది రింగ్, అంటే ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి హ్యావింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇది అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఏ సిస్టమ్ అని ఏ సిస్టమ్ తన మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే
whenever you are going for the mesh, it will be bit costly, ఎందుకంటే there will lot of interconnections should be required. ఓకే, సో మీకు ఏంటంటే కేబుల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట మీకు మెష్ టోపాలజీలో. స్టార్ టోపాలజీ అంటే లైక్ వేర్ వీఆర్ గోయింగ్ అండ్ కనెక్టింగ్ వన్ ఆఫ్ ద హబ్. సో ఇప్పుడు మీరు యాక్ట్ కేబుల్ తీసుకున్నా, ఫైబర్ జియో ఫైబర్ తీసుకున్నా, ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ కనెక్టింగ్ టు వన్ ఆఫ్ ద హబ్. ఓకే, ఏదో ఒక హబ్కి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట సిస్టమ్స్ అన్నీ కూడా. ఓకే, స్టార్ ఫార్మాట్లో. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ హబ్ డౌన్ అయిందంటే లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఇట్ మైట్ break the communication to all your machines. Okay, so that is one disadvantage of the star. Okay, so bus topology అనేది ఏంటంటే లైక్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ కేబుల్. ఓకే, సో ఇది చాలా క్విక్ అండ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే అగైన్ లైక్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, సో మీకు కేబుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే యూ విల్ బి నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ఎనీ ఆఫ్ ద మిషన్స్. ఓకే, సో అది మనకి బస్ టోపాలజీ. సో నెక్స్ట్ వచ్చేసి ట్రీ. ఓకే, సో ట్రీ టోపాలజీ ఎట్లా ఉంటుంది అంటే, సో ట్రీ టోపాలజీ కూడా సేమ్ లైక్ ఇప్పుడు నాకు ఇది లైక్ ఏమంటారు బ్రాంచెస్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్లా నాకు ఎవ్రీ బ్రాంచ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీకు ఎక్కడైనా సరే టాప్ లెవెల్ సిస్టమ్ ప్రాబ్లం అయితే మీకు ఎక్కడ కూడా కనెక్ట్ కాదు. అట్లనే ఇప్పుడు ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం వచ్చి అనుకోండి, ఈ బ్రాంచెస్ ఏవి కూడా కనెక్ట్ అవ్వవు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ విత్ ద ట్రీ టోపాలజీ. హైబ్రిడ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2. ఓకే, సో మీరు కాంబినేషన్ ఆఫ్ ఏదైనా, ఓకే, కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 టోపాలజీస్, ఏదైనా 2 టోపాలజీస్ని మీరు కాంబినేషన్గా చేస్తే దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటారు. అగైన్ ఇక్కడ కూడా మనకి కాస్ట్లీ వైజ్ అంటే మనము కాస్ట్ వైజ్ చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ హై. ఎందుకు ఈ టోపాలజీస్ గురించి చెప్తుందంటే లైక్ వెనెవర్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ద నెట్వర్కింగ్ ఆర్ ఎల్స్ వెనెవర్ యూ ఆర్ లైక్ చాలామంది ఏంటంటే క్లౌడ్లో ఎట్లా కనెక్ట్ అయి ఉంటాయి, హౌ నెట్వర్క్ అంటే లైక్ డేటా సెంటర్లో ఎట్లా మిషన్స్ కనెక్ట్ అయి ఉంటాయంటే ఎవ్రీథింగ్ త్రూ కేబుల్సే, అన్నీ కూడా త్రూ కేబుల్సే కనెక్ట్ అయి ఉంటాయి. ఎనీ వన్ ఆఫ్ ద టోపాలజీ వాళ్ళు వాడుతూ ఉంటారు అనమాట వీటిలో. ఓకే, సో ఏదైనా టోపాలజీ వాడచ్చు. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆన్ ది ఆర్గనైజేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆల్ ది థింగ్స్. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ బిల్డింగ్ ఎ నెట్వర్క్. ఓకే, సో నేను ఎప్పుడైనా సరే నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నా అంటే వాట్ ఆల్ ద థింగ్స్ రిక్వైర్డ్ అంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ యువర్ డివైజెస్ and how you are going to connect those devices. Okay, so connections etla untunayi, and also you need switches ante endante like to connect 2 devices or 3 devices, any number of devices. ఆ తర్వాత you can talk about your routers. Okay, so routers అంటే 2 individual networks ని మనము routers తో కనెక్ట్ చేయొచ్చు, and also servers. Okay, I mean to say network servers. Okay, so network servers kuda it's on a high level, like ఇప్పుడు నాకు file sharing network server ఉండొచ్చు. Okay, so there are a lot of network servers you are talking about, like we'll be talking about. Okay, so network servers అనేది అట్లా ఉంటుంది అన్నమాట. Okay, so this is how you will be having your connections. Okay, network connections అన్ని కూడా, and also these are all the topologies, these are all the types. Okay, so it's just an overview of what the networking lo ఏముంటుంది అనేది టాప్ లెవెల్ ఓవర్వ్యూ. ఓకే, సో బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఇన్డెప్త్ ఆఫ్ దీస్ థింగ్స్, రైట్? మనం ఎక్కడ కూడా ఇన్డెప్త్ దేనిపైన కూడా పని చేయం. కాకపోతే వెనెవర్ సమ్వన్ ఆస్క్ ఇన్ ది ఇంటర్నెట్ ఇంటర్వ్యూ లైక్ ల్యాన్ అంటే ఏంది, వ్యాన్ అంటే ఏంది, ఇవి ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి, మీరు ఎట్లా చూస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ ఓఎస్ఐ మోడల్స్. ఓకే, సో ఓఎస్ఐ మోడల్స్. ఓకే, సో ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటి? ఓకే, సో విల్ ట్రై టు సీ వాట్ ఆల్ ద లేయర్స్ ఆఫ్ ది ఓఎస్ఐ మోడల్. ఓకే, సో మనకి ఏమేం లేయర్స్ ఉంటాయి, అండ్ ఆల్సో విల్ టాక్ అబౌట్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయి, అండ్ ఆల్సో విల్ టాక్ అబౌట్ నెట్వర్క్ సర్వీసెస్, అండ్ ఆల్సో విల్ సీ హౌ వీ కెన్ కంబైన్ ఆల్ దీస్ టుగెదర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఎట్లా కంబైన్ చేస్తామో అనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్ మోడల్. ఓకే, ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్. ఓకే, సో దీన్ని మనము ఓఎస్ఐ మోడల్ అంటాం అనమాట. ఓకే, సో ఈ ఓఎస్ఐ మోడల్ అనేది ఎప్పటి నుంచి ఉంది మార్కెట్లో అంటే లైక్ ఇట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ 1980s. ఓకే, 1980sలో మనకి ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ అనేది డిజైన్ చేసినారు, అండ్ ఆల్సో ఇట్ కంపోజ్డ్ ఆఫ్ 7 లేయర్స్. ఓకే, మనకి జనరల్గా ఓఎస్ఐలో 7 లేయర్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో లైక్
ఎందుకు మనకు ఓఎస్ఐ మోడల్ యూజ్ చేస్తాం అంటే లైక్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ నెట్వర్కింగ్ అంటే దిస్ ఈజ్ వేర్ వీల్ బీ హ్యావింగ్ లైక్ డిఫరెంట్ డివైజెస్తో కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే దిస్ విల్ హెల్ప్ లైక్ మనం ఎట్లా చేయొచ్చు, ఎట్లా కమ్యూనికేట్ అవ్వచ్చు డిఫరెంట్ డివైజెస్తో, అండ్ ఆల్సో మనకి ఏ టైప్ ఆఫ్ హార్డ్వేర్ కావాలి. ఓకే, సో నాకు అప్లికేషన్కి ఏ టైప్ ఆఫ్ హార్డ్వేర్ కావాలి అనేది చూడొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనకి ఏంటంటే లేయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీ కెన్ ఈజీలీ డిఫైన్ అండ్ ఐసోలేట్ ఇష్యూస్. నాకు ఎక్కడ ఇష్యూ వచ్చింది, ఏ లేయర్లో ఇష్యూ వచ్చింది, ఓకే, సో ఇష్యూ తెలుసుకొని నేను ఈజీగా ట్రబుల్ షూట్ చేయగలుగుతా. ఓకే, సో అదొక ఈజియెస్ట్ వే అనమాట. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓఎస్ఐ మోడల్, లేయర్స్ అనేవి కూడా బాటమ్ టు టాప్ వెళ్తాయి. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓఎస్ఐ లేయర్, ఓకే, సో ఇట్ విల్ బీ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ లేయర్ నేను ఏమంటామంటే మనం ఫిజికల్ లేయర్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ వచ్చేసి డేటా లేయర్. థర్డ్ లేయర్ వచ్చేసి నెట్వర్క్ లేయర్. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి సెషన్ లేయర్. సిక్స్త్ వన్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్. సెవెంత్ వన్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. ఓకే, సో ఇది నాకు బాటమ్ టు టాప్ వెళ్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ 7 layers. ఓకే, సో దీన్ని మనము ఈ 3 ఉన్నాయి దాన్ని మనము అప్పర్ లేయర్స్ అంటాం. ఈ బాటమ్ 4ని మనం లోవర్ లేయర్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను పైన ఏం చెప్పినా అనేది. అంటే నాకు ఇట్లా లేయర్స్లో ఉన్నప్పుడు ఐ కెన్ ఈజీలీ ట్రబుల్ షూట్. ఓకే, సో ఇఫ్ ఐ సే లైక్ ఓకే ట్రాన్స్పోర్ట్ ఫిజికల్లో ఏముంది, డేటాలో ఏముంది, నెట్వర్క్లో ఏమైనా ఇష్యూ ఉందా, ట్రాన్స్పోర్ట్లో, సెషన్లో, ప్రజెంటేషన్లో, అప్లికేషన్లో, ఐ కెన్ ఈజీలీ డిఫైన్, ఐ కెన్ బ్రేక్ ఇట్ డౌన్, ఐ కెన్ ట్రబుల్ షూట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ అబౌట్ ది లేయర్స్. ఓకే, అందుకోసమని నెట్వర్క్ని మనము 7 layers కింద ఓఎస్ఐ మోడల్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫిజికల్ లేయర్ అంటే ఏంది? ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే డేటా ట్రాన్స్మిషన్, ఓకే, సో నెట్వర్క్ కేబుల్ నుంచి డేటా ట్రాన్స్మిట్ చేస్తాం కదా, దాన్ని మనం ఫిజికల్ లేయర్ అంటాం. అంటే లైక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ సిగ్నల్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ సిగ్నల్ ఎట్లా పంపిస్తాం మనము? సో ఇట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఓవర్ నెట్వర్క్ కేబుల్. ఇదన్నా ఒక నెట్వర్క్ కేబుల్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే, ఓకే, సో డేటాను కూడా మనము నెట్వర్క్ లేయర్లో అంటే నెట్వర్క్ కేబుల్, ఓకే, సో నాది ఏదైతే మనం వైర్ ఉంటుందో, ఓకే, సో ఆ వైర్ని, ఆ కేబుల్ని మనం ఫిజికల్ లేయర్ అంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఫిజికల్ లేయర్. సో ఫస్ట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందుకనే మీకు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ గైస్ నో యాక్ట్ కేబుల్ కానివ్వండి, ఫైబర్, మీరు జియో ఫైబర్ పెట్టుకున్నా లేకపోతే ఎయిర్టెల్ ఫైబర్ పెట్టుకున్నా, వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లేయర్స్ లెక్కనే చూస్తారు. ఓకే, సో లైక్ జనరిక్గా అంటే మీకు ఆఫీస్లలోనే కాదు ఎక్కడే చూసినా కానీ ఫస్ట్ దే విల్ బీ లుకింగ్ ఇన్ టు ది వైర్, కేబుల్ ఎట్లా, కేబుల్ ప్రాపర్గా ఉందా లేదా, ఓకే, సో వాట్ ఇష్యూస్ వీఆర్ సీయింగ్ అనే దాన్ని చూసుకుంటూ వెళ్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో అంటే ట్రబుల్ షూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను. డేటా లేయర్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు నెట్వర్క్ కార్డు ఉంటుంది అనుకో, కంప్యూటర్ పైన ఒక నెట్వర్క్ కార్డు ఉంది. ఓకే, సో ఈ డేటాని మనము, ఓకే, ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఒక డేటా సెండ్ చేస్తున్నాం అనుకోండి, ద సేమ్ డేటా షుడ్ కమ్ త్రూ ఇన్ ది నెట్వర్క్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఇంటిగ్రిటీని చెక్ చేస్తుంది. అంటే లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అ నెట్వర్క్ కార్డ్ ఆన్ యువర్ కంప్యూటర్. మన నెట్వర్క్ కార్డ్ జాబ్ ఏముంటుంది? సో ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ద డేటా రిసీవ్డ్ ఈజ్ సేమ్ యాజ్ వాట్ సమ్మన్ హ్యాస్ సెంట్ ఆర్ what data is sent అనొచ్చు. ఓకే, సో సేమ్ డేటా రిసీవ్ అవుతుందా లేదా అంటే లైక్ యు ఆర్ చెకింగ్ ద ఇంటిగ్రిటీ. ఓకే, సో దీన్ని నేను లైక్ ఐ కెన్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ నెట్వర్క్ కార్డ్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ కేబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్. ఓకే, సో నెట్వర్క్ అంటే ఏంది? లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిఫైన్డ్ లైక్ ల్యాన్స్ అండ్ వ్యాన్స్ అనేసి. ఓకే, సో నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ విచ్ రౌట్స్ ద డేటా అక్రాస్ యువర్ ల్యాన్స్ అండ్ వ్యాన్స్. ఓకే, సో ఏదైతే డేటాని మనం రౌట్ చేస్తున్నామో, ఓకే, సో అది మనకి నెట్వర్క్ లేయర్లో ఉంటుంది అనమాట. అంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నెట్వర్క్ లేయర్ రౌట్స్ ది డేటా అక్రాస్ ల్యాన్స్ అండ్ వ్యాన్స్. ఓకే, సో అది మనకి నెట్వర్క్ లేయర్. దెన్ యువర్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఇట్ ఈస్ మేజర్లీ లైక్ వాట్ యు ఆర్ సెండింగ్. అంటే ఇప్పుడు నేను మెసేజ్ సెండ్ చేస్తున్నాను అనుకోండి, ఇట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద మెసేజ్ హ్యాస్ బీన్ డెలివర్డ్
అండ్ ఆల్ ద మెసేజెస్ హ్యాస్ బిన్ డెలివర్డ్. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ ప్రాపర్గా అవుతుందా లేదా. ఓకే, సో మనకి ఏంటంటే ఇప్పుడు ఒక మెసేజ్ పంపిస్తుంది అనుకోండి, ఇట్ జస్ట్ ప్యాక్స్ దట్ మెసేజ్ అండ్ ఇట్ విల్ సెండ్ దట్. ఓకే, ప్యాక్స్ ద మెసేజ్ అండ్ సెండ్స్ ఇట్. అండ్ ఆల్సో ఆ మెసేజ్ కరెక్ట్గా ప్రాపర్గా డెలివర్ అయిందా లేదా అని చెక్ చేయడము ఇది మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్లో జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెషన్. సో సెషన్ లేయర్ అనేది లైక్ ఇట్ స్టార్ట్స్ అండ్ స్టాప్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ పార్టీస్. లైక్ అంటే లైక్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే లైక్ ఇప్పుడు ట్రాఫిక్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా, ఇన్ ఆర్డర్లో వెళ్తుందా లేదా. ఓకే, సో కరెక్ట్గా నాకు కమ్యూనికేషన్ అవుతుందా లేదా అనేది మనం సెషన్ లేయర్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే లైక్ ఇట్ ఈస్ లైక్ అప్లికేషన్ డేటా ఏదైతే ఉంటుందో సో నాకు అది ప్రాపర్గా ఫార్మాట్ అయిందా లేదా. ప్రజెంటేషన్ లేయర్లో నా అప్లికేషన్ డేటా ప్రాపర్గా ఫామ్ అయిందా లేదా అండ్ హౌ ఇట్ ఈస్ సెండింగ్ ఇట్ ఆర్ ఎల్స్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయొచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ ఎనీ మెసేజ్, ఓకే, సో ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఏ కామన్ నెట్వర్క్ లాంగ్వేజ్. కామన్ నెట్వర్క్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయ్యేది మనకి ప్రజెంటేషన్ లేయర్. ఓకే, సో అప్లికేషన్ లేయర్ అంటే అగైన్ లైక్ మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ నెట్వర్క్ వెబ్ బ్రౌజర్తో ఆర్ హెచ్టిటిపి ప్రోటోకాల్స్ ఎట్లా యూజ్ చేస్తుంది. ఓకే, సో అదంతా కూడా అప్లికేషన్ లేయర్. ఓకే, సో హౌ యువర్ అప్లికేషన్ ఇంటర్ఫేసెస్ విత్ ద నెట్వర్క్ వెబ్ బ్రౌజర్ అండ్ ఆల్సో హౌ ఇట్ ఈస్ యూజింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది మనకి ఎక్కువగా అప్లికేషన్ లేయర్లో కనిపిస్తుంటుంది. ఓకే, సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రోటోకాల్స్, ఓకే, సో ప్రోటోకాల్ అంటే ఏంది. ఓకే, సో హియర్ లైక్ వెన్ ఎవర్ ఐ సే హెచ్టిటిపి, రైట్, హెచ్టిటిపి అంటే కూడా ఒక ప్రోటోకాల్. సో వాట్ ఆల్ ద ప్రోటోకాల్స్ వీ హ్యావ్. ఓకే, సో అసలు ప్రోటోకాల్ అంటే ఏంది, నెట్వర్క్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి, లైక్ వాట్ ఆల్ ద ప్రోటోకాల్స్ వీ హ్యావ్. ఓకే, ఇన్ కామన్. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రోటోకాల్స్, ఓకే, whenever I'm talking about protocols, actually protocols అంటే ఏంది. ఓకే, వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్. ఓకే, సో ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే లైక్ దీస్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు ఒక కంప్యూటర్కి నువ్వు ఇది చెయ్యాలి, ఓకే, యూ హ్యావ్ టు డూ దిస్ అనేసి మనం ఒక కంప్యూటర్కి చెప్తున్నాం అనుకోండి, దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనం సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, విత్ ది ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఉంటే నువ్వు ఇట్లా చేయాలి, ఈ ప్రోటోకాల్ ఉంటే నువ్వు ఇట్లా చేయాలి. ఓకే, సో మీకు ఆల్రెడీ మీకు చాలామంది న్యూస్ చూస్తూ ఉంటారు. ఓకే, సో సీఎం ప్రోటోకాల్ అంటారు, ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్ అంటారు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ స్టేట్కి వచ్చినప్పుడు సీఎంకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే సీఎం వెళ్ళి ఆ ప్రైమ్ మినిస్టర్ని రిసీవ్ చేసుకోవాలని ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే దిస్ హ్యాస్ టు బి డన్ వెన్ పిఎం కమ్స్. అదే మీకు ఇప్పుడు హోమ్ మినిస్టర్ వచ్చింది అనుకోండి, సీఎం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో దట్ ఈస్ అ ప్రోటోకాల్ అనమాట. అంటే లైక్ స్టాండర్డ్ రూల్స్ అనమాట, సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్కి మనం చెప్తున్నాం అనమాట, నేను ఈ ప్రోటోకాల్ పంపించినప్పుడు నువ్వు ఇది చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ప్రోటోకాల్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, బట్ వై యూ నీడ్ దెమ్ అంటే లైక్ టు కమ్యూనికేట్ విత్ ద నెట్వర్క్ డివైజెస్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక కంప్యూటర్తో మాట్లాడాలంటే ఇప్పుడు నేను నా తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడలేను. సో ఇట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. ఓకే, సో ఆ లాంగ్వేజ్ అర్థం కావాలంటే ఈ ప్రోటోకాల్స్తోనే ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఓకే, సో వెన్ ఎవర్ దిస్ డివైస్, ఓకే, ఎనీ డివైస్, ఇప్పుడు నా కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో కనెక్ట్ అవ్వాలి, ఇంకో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ నో దట్ లాంగ్వేజ్. ఓకే, సో ఆ లాంగ్వేజ్ తెలిస్తేనే అది దానికి రెస్పాండ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ది protocols are there. Okay, so protocols why we need, because to communicate with the devices and to understand the same language. Okay, so ఆ రెండిటికి సేమ్ లాంగ్వేజ్ అర్థం కావడానికి మనం ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తాం. సో వాట్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ వీ హ్యావ్. ఓకే, సో దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఓకే, సో మనకి చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఆర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, నెట్వర్క్ మానిటరింగ్ ప్రోటోకాల్స్. ఓకే, సో network communication protocols, security protocols, and also we have network monitoring protocols. Okay, so common protocols మనం ఏమేమి యూజ్ చేస్తాం, లైక్ జనరిక్గా ఏమేమి యూజ్ చేస్తాం అంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టీసీపీ, యూడిపి, ఐపి, హెచ్టిటిపి, ఓకే, ఈథర్నెట్ అండ్ బ్లూటూత్,
ఇంకా డిఎన్ఎస్. ఓకే, సో చాలా ఉన్నాయి అనమాట ప్రోటోకాల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ప్రోటోకాల్స్. ఓకే, యూ గైస్ హ్యావ్ హర్డ్ ఎ లాట్ ఆఫ్ దీస్ స్టఫ్, బట్ దీస్ ఆర్ ఆల్ ప్రోటోకాల్స్. అండ్ వై యూ రిక్వైర్ దీస్ ప్రోటోకాల్స్? టు సెట్ స్టాండర్డ్ రూల్స్. ఓకే, సో సెట్ ఆఫ్ రూల్స్ని మనము స్టాండర్డైజ్ చేస్తాం, అండ్ ఆల్సో టు కమ్యూనికేట్ విత్ ది అదర్ డివైజెస్ విత్ ద సేమ్ లాంగ్వేజ్ దట్ దీస్ డివైజెస్ నో. ఓకే, సో వాటికి తెలిసిన లాంగ్వేజెస్లో మాట్లాడాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ ది protocols. Okay, so that is the major use of the protocols. Okay, so mimmalni orana definition adna you can easily give the example now. Okay, so network services. So what do you mean by network services? Okay, so network services ante endi? Okay, so network services ante endante, for example నాకు ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, ఆర్ ఎల్స్ అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి ఒక నెట్వర్క్ పైన. ఓకే, సో మనము ఆ నెట్వర్క్ ఏదైతే రన్ అవుతుందో వీఆర్ సర్వీస్ కింద, ఒక సర్వీస్ కింద ఒక యూజర్కి ఆర్ డివైస్కి ఇస్తున్నమాట ఆ నెట్వర్క్ని. ఓకే, సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ నెట్వర్క్ సర్వీస్. నథింగ్ బట్ ఎన్ అప్లికేషన్ ఆన్ ఎ నెట్వర్క్ దట్ ప్రొవైడ్స్ ఎ సర్వీస్ టు యూజర్. ఓకే, ఒక యూజర్కి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఆర్ ఓ డివైస్కి ఓ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఆ నెట్వర్క్ పైన, అంటే దాన్ని మనం నెట్వర్క్ సర్వీస్ అనేసి అంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది నెట్వర్క్ సర్వీసెస్. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వీ హ్యావ్? ఓకే, సో we have directory services. Okay, so different types of services ఏమున్నాయి అంటే మనకి డైరెక్టరీ సర్వీసెస్, అండ్ ఆల్సో we have file services, and we have communication services. ఓకే, సో ఇవన్నీ కూడా నెట్వర్క్ సర్వీసెస్ కిందకే వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఏమి ఉన్నాయి అంటే అగైన్ లైక్ యూ గో విత్ యువర్ ఈమెయిల్ కానివ్వండి, ఆర్ ప్రింటర్ షేరింగ్ కానివ్వండి, right? And when you are talking about authentication, when you are talking about your DNS services. Okay, so ఇవన్నీ కూడా మనము DNS సర్వీస్ అంటే నెట్వర్క్ సర్వీసెస్ కింద చూసాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విల్ బి లుకింగ్ ఇన్ టు ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ ఐ జస్ట్ గివ్ యూ ది బ్రీఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ OSI మోడల్. ఓకే, సో OSI మోడల్లో వి థాట్ ఆఫ్ ఫిజికల్, రైట్? ఫిజికల్ వచ్చేసి ఫస్ట్ లేయర్. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి, ఓకే, సో యూ కెన్ సే ఇట్ యాజ్ బ్లూటూత్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ సే ఇట్ యాజ్ RJ45. ఓకే, సో RJ45 కేబుల్ని మీరు ఫిజికల్ లేయర్ కింద చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటా లేయర్. ఓకే, సో డేటా లేయర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్ మైట్ బి యువర్ స్విచెస్ ఆర్ యువర్ నెట్వర్క్ కార్డ్స్. ఓకే, అండ్ నెట్వర్క్. సో నౌ వాట్ you will be having here, you will be having your IPs like IPv4 కానివ్వండి, IPv6 కానివ్వండి, నా రౌటర్స్ కానివ్వండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది నెట్వర్క్స్. దెన్ ది ట్రాన్స్పోర్ట్. ఓకే, సో ఇన్ ట్రాన్స్పోర్ట్ విల్ బి టాకింగ్ అబౌట్ యువర్ TCP అండ్ UDP. ఓకే, సో నెక్స్ట్ సెషన్. సెషన్ అంటే ఇట్ మైట్ బి ఎనీథింగ్ లైక్ ఫర్ యువర్ డేటాబేస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఎనీథింగ్. ఓకే, దెన్ యువర్ ప్రజెంటేషన్ లేయర్. సో ఇక్కడ ప్రజెంటేషన్ లేయర్లో ఇట్ మైట్ బి ఏదైనా పిక్చర్ అయి ఉండొచ్చు. ఓకే, సో JPG పిక్చర్ లేకపోతే GIF అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. Okay, so application layer again, like I have already given, like it might be HTTP, it might be FTP, it might be a DNS. Okay, so these are all the examples. Okay, so these are all the examples of the layer 7 OSI model. Okay, so మీరు like below 4 ని మనం lower layers అంటాము, above 3 ని మనం upper layers అంటాం. Okay, so this is how you can define it. Okay, so this is a basic overview of what is networking. Okay, so నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్ ఈస్ మోస్ట్లీ లైక్ చాలామంది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో డెవాప్స్ సైడ్ ఉన్న, లైనెక్స్ క్లౌడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో IP అడ్రస్సింగ్. ఓకే, సో IP అడ్రస్సింగ్ అంటే ఏంది, IP అడ్రస్ అంటే ఏంది అసలు. ఓకే, అండ్ నెట్వర్క్ పోర్ట్స్ అంటే ఏంది, అండ్ నెట్వర్క్ క్లాసెస్ ఏంది, అండ్ వాట్ ఈస్ సబ్నెటింగ్. ఓకే, దీస్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో IP అడ్రస్ అంటే ఏంది. ఓకే, సో IP అడ్రస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ యూనిక్ సెట్ ఆఫ్ నంబర్స్ విచ్ ఐడెంటిఫైస్ ఎ డివైస్ ఆన్ ద నెట్వర్క్. ఓకే, సో మనం ఏదైనా డివైస్ని నెట్వర్క్ పైన
if you want to identify that, we'll use then IP address. Okay, so for example we google.com కి వెళ్ళాలి. Okay, so how will you find out? Using an IP address. కాకపోతే దానికి DNS నేమ్ ఉంటుంది. Okay, so we'll talk about DNS later, but what exactly an IP address అంటే, like to identify a device we are giving an address to that. Okay, so దానికి ఒక అడ్రస్ ఇస్తున్నాం అనమాట, so that you can go and identify that, okay, ఇది ఈ డివైస్, ఇది ఈ డివైస్, okay, this device has this IP address అనేసి. Okay, so నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ మన ఇంటి అడ్రస్ ఉందనుకోండి. సో హౌ విల్ యూ సెండ్, ఇప్పుడు మా ఇంటికి ఒక లెటర్ పంపారంటే లైక్ ఐ హ్యావ్ మై ఓన్ అడ్రస్. ఓకే, సో నా ఇంటికి ఒక సపరేట్ అడ్రస్ ఉంటుంది, యూనిక్ అడ్రస్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే యూ విల్ హ్యావ్ అ యూనిక్ అడ్రస్ ఇన్ ది కంప్యూటర్, సో దట్ ఇంటర్నెట్ త్రూ వెళ్తున్నప్పుడు ఇట్ విల్ గో అండ్ కనెక్ట్ టు దట్ మెషిన్ యూజింగ్ దట్ అడ్రస్. ఆ స్పెసిఫిక్ అడ్రస్తో మనం వెళ్ళి కనెక్ట్ అవుతాం అనమాట. దట్ ఈస్ వాట్ ది ఐపీ అడ్రస్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సో హౌ ఇట్ ఈస్ కంపోజ్ విత్ అంటే, లైక్ ఐపీ అడ్రస్ అనేది మనకి నెట్వర్క్, హోస్ట్ ఐడి అండ్ పోర్ట్తో కంపోజ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ బి కంపోజ్ విత్ నెట్వర్క్, హోస్ట్ ఐడి అండ్ పోర్ట్. సో వాట్ విల్ బి లైక్, ఎట్లా లైక్ ఐపీ అడ్రస్ ఎట్లా ఉంటుంది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ 192.168.3.0 or 3.10, okay, :80. Okay, so like this is an IP address, this is the port number. Okay, so this is how it will look like. So what types of IPs we have? Okay, so generally manaki IPv4, IPv6 అని రెండు ఉంటాయి అనమాట. ఓకే, సో IPv4 అండ్ IPv6. సో IPv4 అనేది ఇట్స్ అన్ ఓల్డ్ మెథడ్. ఓకే, సో ఓల్డ్ అడ్రసింగ్. సో ఇట్ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్ ఇన్ 1980s. ఓకే, సో అండ్ ఆల్సో దీన్ని మనం 32-bit అడ్రసింగ్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 32-bit అడ్రసింగ్. అండ్ ఆల్సో మనకి టోటల్గా 4.3 బిలియన్ అడ్రసెస్ ఉన్నాయి. Okay, so totally we have how many addresses? 4.3 billion addresses of IPv4. But right now ఎందుకు IPv6 వచ్చిందంటే, ఈ అడ్రసెస్ అన్ని కూడా లైక్ దీస్ ఆర్ రన్నింగ్ అవుట్. ఓకే, సో రన్నింగ్ అవుట్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఐపీ అడ్రసెస్, పబ్లిక్ ఐపీ అడ్రసెస్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఆల్ దీస్ అడ్రసెస్ ఆర్ రన్నింగ్ అవుట్ అంటే మార్కెట్లో మనకి ఇంకా ఐపీ అడ్రసెస్ సరిపోవు అనమాట. ఓకే, సో అంత హ్యూజ్ డివైజెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి మార్కెట్లో. సో వీఆర్ గోయింగ్ ఫర్ ద IPv6. IPv6 అనేది ఎక్కువగా, ఓకే, సో అడాప్ట్ చేసుకుంది 2017లో. ఓకే, అండ్ ఆల్సో దీస్ ఆర్ ఆల్ 128-bit. ఓకే, 128-bit అడ్రసింగ్ ఇది. ఓకే, సో 32 కాదు, 128 అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ అడ్రసెస్. అంటే లైక్ ఇట్ ఈస్ అబౌట్ 340 ట్రిలియన్. ఓకే, సో 340 trillions of trillion అడ్రసెస్ ఉన్నాయి అనమాట. ఓకే, సో లైక్ 3 times ఆఫ్ అనుకుంటా, 340 trillion అడ్రసెస్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ IPv6. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అడ్రసెస్. నెక్స్ట్ వచ్చేసి NAT. ఓకే, సో NAT అనేది కూడా ఇట్ వన్ టైప్ ఆఫ్ ఇది అంటే లైక్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ అ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైవేట్ నెట్వర్క్ ఉంది. సో ఐ విల్ కాల్ ఇట్ యాజ్ LAN. ఓకే, సో సమ్వన్ వాంట్స్ టు కనెక్ట్ టు మై LAN. ఓకే, సో నా ప్రైవేట్ నెట్వర్క్ కావాలంటే దే విల్ బి కనెక్టింగ్ త్రూ ఏ WAN అడ్రస్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో పబ్లిక్ నెట్వర్క్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే, ఇట్ విల్ పాయింట్ టు వన్ ఆఫ్ ద IP అడ్రసెస్ ఆర్ ఇట్ విల్ రౌట్ టు వన్ ఆఫ్ ద IP అడ్రసెస్. ఇప్పుడు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పోస్ట్ బాక్స్ లాగా అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఒక లెటర్ ఇచ్చిన అనుకోండి, ఆ లెటర్ ఎవరికి ఇవ్వాలంటే అందరు కూడా వెళ్ళి పోస్ట్ బాక్స్లోనే వేస్తాం. మనం ఒకటే పోస్ట్ బాక్స్లో వేస్తున్నాం. కాకపోతే ఆ లెటర్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి సెండ్ చేయాలి అనేది మనకి పోస్ట్ మ్యాన్ సెండ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనమాట. అంటే ఎవరి దగ్గర తీసుకుంటున్నావు దానికి ఒక రౌట్ ఉంటుంది. ఓకే, ఆ రౌట్కి మాత్రమే ఆ పింగ్ కానీ ఆ డేటా కానీ వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ NAT వర్క్స్. ఓకే, దట్ ఈస్ హౌ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ వర్క్స్. దెన్ వాట్ ఈస్ నెట్వర్క్ పోర్ట్? ఓకే, సో నెట్వర్క్ పోర్ట్ అంటే ఏంది? సో వి టాక్డ్ అబౌట్ ఎ పోర్ట్. ఓకే, సో నెట్వర్క్ పోర్ట్ అంటే ఏంటంటే, సో టు ఐడెంటిఫై, ఓకే, సో పర్టికులర్ అప్లికేషన్ను, పర్టికులర్ సర్వీస్ను ఏదైతే ఐడెంటిఫై చేయాలనుకుంటామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక అడ్రస్ ఇచ్చిన నేను. ఓకే, సో IP అడ్రస్ ఇచ్చిన. సో IP అడ్రస్ అంటే లైక్ ఇట్ ఈస్ లైక్ ఎన్ అపార్ట్మెంట్ అడ్రస్ అనుకుందాం. ఓకే, సో ఐ నీడ్ టు గో టు అ పర్టికులర్ ఫ్లాట్. ఓకే, సో దెన్ ఐ నీడ్ టు గివ్ దట్ పర్టికులర్ పోర్ట్ నెంబర్ అనమాట. ఆ పోర్ట్ నెంబర్కి ఇస్తే దట్ విల్ గో అండ్ లిజన్ టు దట్ పోర్ట్. ఓకే, సో జనరల్గా మనకి వీ విల్ హ్యావ్ 65,535 పోర్ట్స్. ఓకే, సో అండ్ సిస్టంలో 10 to 1023 అనేది రిజర్వ్డ్ పోర్ట్స్. ఓకే, సో లైక్ మనకి ఏవైతే మనం ఇప్పుడు SMTP ఉందనుకోండి. ఓకే, సో SMTPకి మనం పోర్ట్ 25 ఇస్తాం. DNS ఉంది, DNSకి 53,
హెచ్టిటిపి ఉంది, హెచ్టిటిపికి 80, హెచ్టిటిపిఎస్కి 443. సో ఇవన్నీ కూడా రిజర్వ్డ్ పోర్ట్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ రిజర్వ్ చేసి ఉంటాయి అనమాట. ఓకే, సో మీరు 0 to 1023 వరకు యూ కెనాట్ యూస్ ఎనీ పోర్ట్స్ బికాస్ దీస్ ఆర్ ఆల్ ఆల్రెడీ అసైన్ టు ది వెల్ నోన్ సర్వీసెస్. ఓకే, సో మనకి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్కి ఇవి ఆల్రెడీ అసైన్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకే, సో యూ కెనాట్ యూజ్ దెమ్. ఓకే, సో 0 to 2 అందుకే 1023 వరకు అసైన్డ్ పోర్ట్స్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద పోర్ట్స్. ఓకే, సో పోర్ట్స్ అంటే ఏంటంటే యూ కెన్ గో అండ్ చెక్ ఆన్ పర్టికులర్ సర్వీస్, పర్టికులర్ అప్లికేషన్కి వెళ్ళాలనుకుంటే యూ కెన్ యూజ్ ది ports. So how this IPv4 addressing happens? Okay, so నేను ఇందాక చెప్పిన like it consists of network ID, it consists of host ID and it consists of the port. Right, so what is network ID, what is host ID, what is port అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 192.168.3.10:80. ఓకే, సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో, ఓకే, సో దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నెట్వర్క్ ఐడి. ఏదైతే ఉందో దీన్ని మనం హోస్ట్ ఐడి అంటాం, దీన్ని మనం పోర్ట్ నంబర్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇప్పుడు 4 అడ్రసెస్ ఉన్నాయి అంటే ఎవ్రీ నంబర్ని మనం ఆక్టేట్ అంటాం. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆక్టేట్. ఓకే, సో ఇక్కడ మనకి 4 ఆక్టేట్స్ ఉన్నాయి. 4 ఆక్టేట్స్ అంటే ఎవ్రీ ఆక్టేట్ని మనం ఓకే, సో 2 to the power of 8 తీసుకుంటాం అనమాట. ఓకే, సో 2 to the power of 8 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 256. ఓకే, సో 8 బిట్స్. ఓకే, సో 8 బిట్స్ని మనము 2 to the power of 8 చేస్తే 256 వస్తుంది. అక్కడ 256 అడ్రసెస్ అనమాట. అంటే 255 ఎందుకంటే 0 to 255 అంటే ఇట్ ఈస్ 256. సో .255.255.255 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 2 to the power of 24 వేసిన అనుకోండి. సో హౌ మెనీ అడ్రసెస్ ఐఎమ్ గెటింగ్, 16 million అడ్రసెస్ వస్తున్నాయి ఇక్కడ. అంటే 16 lakhs ఆఫ్ అడ్రసెస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ విల్ బి క్యాల్కులేటింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ నెట్వర్క్స్ అని అనుకోండి. సో యూ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ ది క్లాస్ నెట్వర్క్స్. క్లాస్ నెట్వర్క్స్ అంటే ఎట్లుంటుందంటే, సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్లో మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఓకే, సో 3 క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీ నంబర్ ఈజ్ అన్ ఆక్టేట్, రైట్. సో ఎవ్రీ నంబర్ని మనము ఆక్టేట్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే లైక్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లాస్ ఏ అన్నప్పుడు ఇక్కడ నాకు నెట్వర్క్ అడ్రస్ ఉంటుంది అండ్ ఆల్సో అన్ని కూడా హోస్ట్ ఐడీస్ ఇవి. ఓకే, సో ఇట్ ఈస్ ఎంత వచ్చింది మనకి 16 million, రైట్. సో అదే క్లాస్ బి అనుకోండి, ఐ విల్ గో ఫర్ 2 ఆక్టేట్స్ యాజ్ నెట్వర్క్ అడ్రస్ అండ్ 2 యాజ్ హోస్ట్ ఐడీస్. సో ఇక్కడ నాకు ఎంత వస్తుంది, 2 to the power of 16 అంటే నాకు అరౌండ్ 65,535 హోస్ట్ వస్తాయి. ఓకే, సో అగైన్ లైక్ క్లాస్ సిలో ఇట్ విల్ బి 254 హోస్ట్ అంటే 2 to the power of 8. ఓకే, సో ఈ విధంగా మనము డివైడ్ చేస్తాం అనమాట క్లాస్ ఏని, క్లాస్ బిని, క్లాస్ సిని. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోనా డివైడ్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఎట్లా నెట్వర్క్ రేంజ్ ఎట్లా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది క్లాస్ ఏ, సో నాకు ప్రిఫిక్స్ వచ్చేసి 0, నెట్వర్క్ బిట్స్. ఓకే, సో నెట్వర్క్ బిట్స్ వచ్చేసి మనం 8 అని ఇస్తాం. ఓకే, అండ్ ఆల్సో హోస్ట్ బిట్స్. ఓకే, హోస్ట్ బిట్స్ వచ్చేసి 24. ఓకే, సో ఇక్కడ నాకు 8, 16, 24. ఓకే, సో నెట్వర్క్ బిట్స్ వచ్చేసి 8. సో హౌ ఐ కెన్ డిఫైన్ దిస్, సో I can define it as for example ఇప్పుడు నేను 0.0.0.0 ఇచ్చిన అనుకోండి. ఓకే, సో ఇది 127, 255, 255, 255. ఓకే, సో ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డిఫైన్ ఇట్. ఓకే, సో ఈ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంతా కూడా నేను చేయట్లేదు. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇన్డెప్త్ కోర్స్. ఓకే, అది ఇన్డెప్త్ నెట్వర్కింగ్ అయిపోతుంది. ఓకే, బట్ హౌ యూ ఆర్ డివైడింగ్. ఓకే, సో క్లాసెస్ కింద మనము డివైడ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం /16, /8, /24 అని ఇస్తూ ఉంటాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్. ఓకే, సో మీరు ఎట్లా చేస్తున్నారు, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ వర్క్ అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక అడ్రస్ ఇచ్చిన అనుకోండి 1 or any 10.0.0.0/16 అని ఇచ్చిన అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ టేక్ 65,535 అడ్రసెస్ అని. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ 24, సో ఇట్ విల్ హ్యావ్ 254 అడ్రసెస్. ఇఫ్ ఐ గివ్ 8, ఇట్ విల్ హ్యావ్ 16 million అడ్రసెస్. మీకు ఎట్లా 16 million అడ్రసెస్ ఎవరు అంటే లైక్ వాట్ ఆల్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ అంటే ఇట్స్
వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఐబిఎం కానివ్వండి, హెచ్పి కానివ్వండి, వాళ్ళు యూజ్ చేస్తారనమాట ఆ లెవెల్ ఆఫ్ అడ్రసెస్ అన్నీ కూడా. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ విల్ గో విత్ 16. మీకు ఎప్పుడైనా సరే మీరు ఏడబ్ల్యూఎస్లో కానీ జీసీపీలో వర్క్ చేస్తున్నప్పుడు యూ విల్ సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 16. ఓకే, సో నథింగ్ బట్ యు ఆర్ గోయింగ్ విత్ 65,000 అడ్రసెస్ అని, అంటే లైక్ ఆ రేంజ్ ఉన్న అడ్రసెస్ మీకు వెళ్ళొచ్చు అనేసి అర్థం. అండ్ ఆల్సో వాట్ ఈస్ ది సబ్నెట్ మాస్క్? ఓకే, సో ఇది మనకి సబ్నెట్. ఓకే, సో ఈ సబ్నెట్ని మనము ఎట్లా గుర్తుపెట్టి, సబ్నెట్ మాస్క్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ ది 254 హోస్ట్ అడ్రసెస్కి వెళ్తున్నా. ఓకే, సో 254 హోస్ట్ అడ్రసెస్ ఎందుకు, మనకు 256 ఉంటుంది కదా, 254 అంటున్నారంటే, సో 256లో యాక్చువల్గా 2 ఐపీస్ మనకి రిజర్వ్డ్ ఉంటాయి అనమాట. ఓకే, ఒకటేమో బ్రాడ్కాస్ట్కి ఒకటేమో నెట్వర్క్కి, అందుకోసమని మనకి 254 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ 192.168.1.237 అని అనుకోండి. ఓకే, సో ఇది నా హోస్ట్ ఐడి. ఓకే, సో 2^8 వచ్చేసి నాకు 254 అడ్రసెస్ వచ్చినాయి. ఒకటేమో నెట్వర్క్కి యూజ్ చేస్తాం రిజర్వ్డ్, ఒకటేమో బ్రాడ్కాస్ట్కి యూజ్ చేస్తాం. అంటే నాకు ఎన్ని ఉంటాయి ఇక్కడ, 254 ఉంటాయి. ఓకే, సారీ ఇక్కడ 256 ఇది. సో ఒక నెట్వర్క్కి ఒకటి బ్రాడ్కాస్ట్కి యూజ్ చేసినప్పుడు మనకి 254 అడ్రసెస్ మాత్రమే ఉంటాయి. సో హౌ ది సబ్నెట్ విల్ బి? ఓకే, సో ఇక్కడ నేను 255.255.255.0. ఓకే, సో ఇది నా సబ్నెట్ మాస్క్. అంటే లైక్ ఓన్లీ వన్ హోస్ట్ ఐడి ఉంటుంది అనమాట, ఒకటే హోస్ట్ ఐడి ఉంది కాబట్టి ఐ విల్ గివ్ దిస్ యాజ్ మై సబ్నెట్ మాస్క్. నేను అదే ఇప్పుడు 16కి వెళ్ళిన అనుకోండి, /16 క్లాస్ బీకి వెళ్ళిన అనుకోండి, మీకు 255.255.0.0 ఉంటుంది. అదే మీరు 8కి వెళ్తే 0.0.0 255.0.0.0 ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ కేటగరైజ్. ఓకే, సో మనకి ఈ విధంగా లైక్ క్లాసెస్ లైక్ అసైన్ అయి ఉంటాయి అనమాట. ఓకే, సో వై యూ నీడ్ ఐపీ సబ్, ఇంత మాట్లాడిన మనకి సబ్నెట్ ఎందుకు, వై యూ నీడ్ అంటే, ఎప్పుడైనా సరే ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యూజ్ నెట్వర్క్, డివైడింగ్ దట్ నెట్వర్క్ ఇంటూ ది స్మాలర్ నెట్వర్క్స్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సబ్నెటింగ్. ఓకే, సో ఎప్పుడైతే మన నెట్వర్క్ దాన్ని మనం స్మాల్ పీసెస్ కింద, స్మాల్ నెట్వర్క్స్ కింద డివైడ్ చేస్తున్నామో దాన్ని మనము సబ్నెట్స్ అంటాం అనమాట. ఓకే, సో ఈ హోస్ట్ పోర్షన్స్నే మనము ఐపీ అడ్రసెస్ కింద చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 192.168.0.0 ఉంది అనుకోండి, లైక్ నౌ ఐ కెన్ డూ .1, .2, .3, .4. ఓకే, సో ఇప్పుడు మీ హోమ్ నెట్వర్క్లో చూసి ఇలాగే ఉంటుంది. ఓకే, సో హౌ ఇట్ విల్ బి అనేది. ఓకే, సో సబ్నెట్ మాస్క్ అనేది మనకి ఏ పోర్షన్ ఆఫ్ ఐపీ అడ్రస్ని మనం యూజ్ చేస్తున్నాం ఆ సబ్నెట్లో అనేది. ఓకే, సో ఇక్కడ నా సబ్నెట్ మాస్క్ ఏంటిది, సో ఈ అడ్రస్లో మనం ఏ పోర్షన్ని యూజ్ చేస్తున్నాం యాజ్ ఎ సబ్నెట్ అడ్రస్ అంటే ఈ లాస్ట్ పోర్షన్ని మనం యూజ్ చేస్తున్నామని అర్థం. ఓకే, సో లైక్ 1.0. ఓకే, సో 1.1, 1.2, 1.3. ఓకే, సో ఇట్లా మనము సబ్నెటింగ్ చేస్తూ వెళ్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ be looking like. Okay, so whenever you are doing the subnets. Okay, so this is the reason why we need subnets. Okay, so network performance కానివ్వండి, లేకపోతే బెటర్ అలొకేషన్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ కానివ్వండి, సో ఇవన్నిటికీ కూడా మనకి సబ్నెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ సబ్నెట్స్ అండ్ ఆల్ ది CIDRs. ఓకే, సో CIDR అంటే ఏంది? ఓకే, సో CIDR కూడా లైక్ ఇట్ ఈస్ లైక్ CIDR అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటాం. వాట్ ఈస్ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్? మనకి CIDRs ఎందుకు, లైక్ వెన్ వీ హ్యావ్ సబ్నెటింగ్ ఆల్ దట్ స్టఫ్ అంటే, సో మీరు CIDR యూజ్ చేసుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక లైక్ యూ కెన్ యూజ్ 24 అని చెప్పిన. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ 10.0.1.0 ఉంది అనుకోండి. ఓకే, సో మనం 24 యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ 254 అడ్రసెస్. లేదు నాకు 254 అడ్రసెస్ కాదు, ఐ నీడ్ ఫ్యూ అంటే లైక్ తక్కువ అడ్రసెస్ కావాలి. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ దాట్ రిక్వైర్మెంట్. ఓకే, సో 254 అడ్రసెస్ రిక్వైర్మెంట్ లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 10.0.1.0/24 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఐ వాంటెడ్ టు, ఇది నా సైడర్ బ్లాక్. ఓకే, సో నేను 24 అనేది నాకు అవసరం లేదు. ఐ వాంట్ టు హ్యావ్ ఓన్లీ 126 ఐపీ అడ్రసెస్. ఓకే, నాకు ఓన్లీ 126 ఆర్ నాకు 100 ఉన్నాయి నా దగ్గర హోస్ట్. ఓకే, సో నాకు 100 హోస్ట్కే కావాలి. ఓకే, సో నేను అప్పుడు ఏం చేస్తాను అంటే /25 చేస్తాను. /25 చేసినప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ 126 హోస్ట్ అడ్రసెస్. ఓకే,
సో జనరల్గా అయితే మనకి 128 నెంబర్ వస్తుంది, ఎందుకంటే 2⁻7 అవుతుంది. ఓకే, సో 2⁻7 అయినప్పుడు 128 అవుతుంది. సో ఒకటేమో నెట్వర్క్కి ఒకటికి బ్రాడ్కాస్ట్కి ఇచ్చేసాం అనుకోండి, 126 హోస్ట్ అడ్రసెస్ నాకు వస్తుంది అనమాట. ఓకే, సో ఈ సిఐడిఆర్ యూజ్ చేసినందువల్ల మనకి ఏమవుతుందంటే ఐఎమ్ నాట్ వేస్టింగ్ ది ఐపీ అడ్రసెస్. ఓకే, సో ఐపీ అడ్రసెస్ అనేది ఇప్పుడు చాలా చాలా వాల్యుబుల్ అనమాట. ఓకే, సో ఐఎమ్ నాట్ వేస్టింగ్ దెమ్. ఓకే, సో అందుకోసం మనము సిఐడిఆర్ బ్లాక్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది నాది CIDR.xyz వెబ్ పేజ్ ఇది. ఓకే, సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళారు అనుకోండి, మీరు ఇక్కడ చూసినట్టయితే, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు 25 ఇస్తాను. ఓకే, సో 25 ఇచ్చినప్పుడు నాకు 128 కౌంట్ వస్తుంది, అంటే ఐ కెన్ యూజ్ 126 అడ్రసెస్ అనమాట. లేదు నేను 26 ఇచ్చిన అనుకోండి, 64, కానీ నాకు కావాల్సింది 100 అడ్రసెస్, కాబట్టి ఐ విల్ గో విత్ ది 25. ఓకే, సో 25కి వెళ్ళిన కాబట్టి నాకు 100 అడ్రసెస్ నాకు ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ క్యాల్కులేషన్ అయితే నేను ఏం చెప్పట్లేదు మీకు. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే సబ్నెట్ మాస్క్ చూడండి, మీకు .128 కింద మారిపోయింది. అదే మీరు 24 ఇచ్చారు అనుకోండి, ఇక్కడ 0 వస్తుంది. 0 వస్తుంది అంటే నాకు 256 కౌంట్ ఉంది. లేదు నాకు అవసరం లేదంటే లైక్ ఐ విల్ గో విత్ 25. అప్పుడు నా సబ్నెట్ మాస్క్ నెట్ మాస్క్ నాది 128 కనిపిస్తుంది. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ హౌ ది క్యాల్కులేషన్ విల్ బి. లేదు నాకు అసలు చాలా తక్కువ అడ్రసెస్ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ఎనీ నెంబర్. ఓకే, సో సారీ హయ్యర్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు నాకు 4 అడ్రసెస్ కావాలనుకుంటే ఐ కెన్ గో విత్ ది 30. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంటెడ్. ఓకే, సో ఇక్కడ ఈ సైడర్ అనేది, ఓకే, సో ఇట్స్ ఎ నొటేషన్ ఫర్ డిస్క్రైబింగ్ బ్లాక్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ అండ్ ఈజ్ యూజ్డ్ హెవీలీ ఇన్ వేరియస్ నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్స్. అందుకోసం మనం ఈ సైడర్ బ్లాక్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఇఫ్ యూ సీ, మీరు క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు మనకి ఇది అవసరం లేదు అనుకుంటే చాలా తప్పు, ఎందుకంటే యూ కెనాట్ వేస్ట్ ది ఐపీ అడ్రసెస్. ఓకే, అన్ని ఐపీ అడ్రసెస్ మనము వేస్ట్ చేసే ఛాన్స్ లేదు మనకి. ఓకే, బికాస్ దెర్ ఆర్ నో ఐపీ, అంటే అన్ని ఐపీ అడ్రసెస్ మనకి మార్కెట్లో కూడా లేవన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై యూ కెన్ గో విత్ /25 లేకపోతే /24. మీకు కావాల్సిన అడ్రసెస్ని బట్టి మీరు ఆ నొటేషన్స్ని తీసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ ది ఐపీ అడ్రసెస్ అండ్ దట్ ఈస్ హౌ ది సబ్నెటింగ్ హ్యాపెన్స్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి IPv6. ఓకే, సో IPv6లో ఎట్లుంటుందంటే దిస్ ఈజ్ 128 బిట్. ఓకే, సో మీకు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి 128 బిట్ IPv6 యూజ్ చేయడం కూడా. ఓకే, సో ఇట్ విల్ బి 128 బిట్. ఓకే, సో ఫస్ట్ 3 వచ్చేసి మీకు సైట్ ప్రిఫిక్స్ ఉంటుంది. సో విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ సైట్ ప్రిఫిక్స్. ఓకే, దెన్ ది నెక్స్ట్ వన్ ఈజ్ సబ్నెట్ ఐడి. ఓకే, ఆ తర్వాత ద నెక్స్ట్ 4 ఈజ్ యువర్ ఇంటర్ఫేస్ ఐడి. ఓకే, సో ఈ 4 ఇంటర్ఫేస్ ఐడి అంటాము, ఇది సబ్నెట్ ఐడి, ఇది వచ్చేసి సైట్ ప్రిఫిక్స్. ఓకే, సో ఇట్లా మనకి ఏంటంటే లైక్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ IPv6 రేంజెస్. ఇప్పుడు మనకి నంబర్స్ లాగా కనిపించదు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ అడ్రస్ 00DA9, ఓకే, 03AB, సో ఇట్లుంటుంది అనమాట అడ్రస్. ఓకే, ర్యాండమ్గా నేను ఇస్తున్నా, బట్ యా ది ఫస్ట్ 3 విల్ బి లైక్ దిస్. ఓకే, సో సైట్ ప్రిఫిక్స్ ఇట్లుంటుంది. ఇన్ ది సేమ్ వే యూ విల్ హ్యావ్ యువర్ సబ్నెట్ ఐడి అండ్ ఇంటర్ఫేస్ ఐడి. ఓకే, సో వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ ది IPv6. ఓకే, సో మనకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో లైక్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఆన్ ది టాప్ లెవెల్. ఓకే, సో IPv4 అయినా IPv6 అయినా మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ ఆ క్యాల్కులేషన్స్ మనకు అవసరం లేదు. ఓకే, సో ఫర్ ది క్యాల్కులేషన్స్ యూ కెన్ డెఫినెట్లీ గో ఇన్ డెప్త్ CCNA ఫౌండేషన్కి వెళ్తే మీకు ఆ క్యాల్కులేషన్స్ కనిపిస్తాయి. బట్ బేసిక్ నెట్వర్కింగ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, మీకు సైడర్ బ్లాక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, సబ్నెట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే దిస్ ఈజ్ వై వీ యూజ్ ది సబ్నెట్స్. ఓకే, బికాజ్ యూ వాంటెడ్ టు బ్రేక్ ఇట్. ఓకే, సో అండ్ యూ వాంట్ టు నెట్వర్క్ ఏంటంటే లైక్ నాకు ఇప్పుడు ఒకటే హ్యూజ్ ఇంటర్నెట్లో పెట్టకుండా ఐ విల్ డూ సబ్నెటింగ్. ఓకే, అండ్ ఐ విల్ అసైన్ టు మై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్. ఓకే, సో మనం VPC మాట్లాడినప్పుడు ఐ విల్ ట్రై టు కవర్ దాట్. మీరు GCP చేస్తాం కదా ఆల్రెడీ, GCPలో VPC మాట్లాడినప్పుడు విల్ ట్రై టు కవర్ ఆల్ దట్ స్టఫ్. ఓకే, సో నౌ విల్ టాక్ అబౌట్ DNS. ఓకే, సో DNS అంటే ఏంటి? DNS అంటే డొమైన్ నేమ్ సర్వర్. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై డొమైన్ నేమ్ సర్వర్? డొమైన్ నేమ్ సర్వర్ అంటే ఇట్ ఈస్ లైక్
నెట్వర్క్స్ అంటే లైక్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి అనుకోండి, ఆ ఐపీ అడ్రసెస్ అన్ని కూడా మనకి డిఎన్ఎస్లో ఉంటాయి. లైక్ ఇట్ ఈస్ లైక్ యువర్ ఫోన్ బుక్ అనుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ ఇప్పుడు ఇచ్చిన అనుకోండి 128.168.0.12 అని ఇచ్చిన అనుకోండి. సో ఇది ఇచ్చినప్పుడు నాకు లైక్ ఐ కెనాట్ రిమెంబర్ ఆల్ దీస్ ఐపీ అడ్రసెస్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఏదైనా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ google.com ఉంది. ఓకే, సో google.com ఏం ఐపీ అడ్రస్ యూజ్ చేస్తుంది అనేది నేను రిమెంబర్ చేసుకోలేను, ఎందుకంటే ఐ విల్ బీ బ్రౌజింగ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, గూగుల్ చేస్తాము, మనము ఫేస్బుక్కి వెళ్తాము, ఇన్స్టాగ్రామ్. ఓకే, సో ఇట్లా మీరు వెళ్తున్నప్పుడు ఓకే, సో దేర్ హ్యావ్ ఆల్ ది డిఫరెంట్ ఐపీ అడ్రసెస్. ఓకే, సో అవన్నీ కూడా మనము హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో పెడతాం అనమాట. ఓకే, సో హౌ దిస్ ఈస్ రికగ్నైజ్డ్. ఓకే, సో ఇది ఎక్కడ నేను ఇప్పుడు google.com సెర్చ్ చేయగానే ఈ ఐపీ అడ్రస్కి ఎట్లా రిజాల్వ్ అవుతుంది అంటే యూజింగ్ డొమైన్ నేమ్ సర్వర్. ఓకే, డొమైన్ నేమ్ సర్వర్ యూజ్ చేసి ఇట్ విల్ రిజాల్వ్ యువర్ ఐపీ అడ్రస్. ఓకే, సో ఇది ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను education.tritritech.com అని ఏదైనా ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు నాకు ఏంటంటే ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ అనేది నాకు రూట్ లెవెల్ అనమాట. ఓకే, సో దీన్ని మనము రూట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఓకే, ఆ తర్వాత ఇది ఏదైతే డొమైన్ ఉందో ఓకే, సో .com కానివ్వండి, మనకి .net కానివ్వండి, .org కానివ్వండి, .edu కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ టాప్ లెవెల్ డొమైన్స్. ఓకే, సో ఇవన్నిటిని మనము టాప్ లెవెల్ డొమైన్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్ డొమైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది tritritech.com. ఓకే, సో tritritech అనేది సెకండ్ లెవెల్ డొమైన్. అదే మీకు ఇప్పుడు google.com ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు మనం మెయిల్ సర్వర్కి వెళ్దాం అనుకోండి, mail.google.com అని కొడతాం. ఓకే, సో ఇది ఈ గూగుల్ అనేది నాకు ఇక్కడ సెకండ్ లెవెల్ డొమైన్. ఓకే, ఇది నాకు ఫస్ట్ లెవెల్ ఆర్ టాప్ లెవెల్. దిస్ ఈజ్ మై రూట్ లెవెల్. ఓకే, సో ఈ మెయిల్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం సబ్ డొమైన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ మై సబ్ డొమైన్, దిస్ ఈజ్ మై సెకండ్ డొమైన్, దిస్ ఈజ్ మై టాప్ లెవెల్ డొమైన్. ఓకే, సో ఈ విధంగా మనం యాక్చువల్గా డొమైన్ స్ట్రక్చర్. ఓకే, సో డొమైన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే దీన్ని మనం డొమైన్ స్ట్రక్చర్ అంటాం. బట్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను google.com అని సర్చ్ చేస్తున్నాను. ఓకే, సో google.com అని సర్చ్ చేయగానే ఐ విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గూగుల్ సర్వర్. బట్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ రిజాల్వ్డ్. ఓకే, సో ఇది డిఎన్ఎస్కి వెళ్ళి ఎట్లా ఇది వర్క్ అవుతుంది, డిఎన్ఎస్లో ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఓకే ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎనీ డొమైన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ example.com. ఓకే, సో www.example.com నేను సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది రికర్సివ్ నేమ్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రికర్సివ్ నేమ్ సర్వర్. ఓకే, సో ఇది రికర్సివ్ నేమ్ సర్వర్కి ఫస్ట్ హిట్ అవుతుంది. ఓకే, సో రికర్సివ్ నేమ్ సర్వర్కి హిట్ అయినప్పుడు ఓకే, సో ఇక్కడ ఏముంటుంది రికర్సివ్ నేమ్ సర్వర్లో ఇది ఫస్ట్ నేమ్ సర్వర్ అనమాట. డిఎన్ఎస్ క్వెరీ చేసినప్పుడు దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫస్ట్ నేమ్ సర్వర్. ఓకే, అండ్ ఆల్సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది అన్ని నేమ్ సర్వర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఏదైతే నేమ్ సర్వర్స్ ఉంటాయో మనకి ఓకే, సో వాట్ ఎవర్ ద నేమ్ సర్వర్స్ అవైలబుల్. ఓకే, సో ఇట్ విల్ గో అండ్ కమ్యూనికేట్ అంటే మన ఫస్ట్ క్వెరీ వచ్చేసి మనకి రికర్సివ్ నేమ్ సర్వర్లోకే వస్తుంది. ఓకే, సో దీన్ని ఆల్సో మనము రిజాల్వర్ అంటాం. ఓకే, సో విల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ రిజాల్వర్. ఓకే, మీకు రిజాల్వర్ మీరు చెక్ చేయొచ్చు. ఓకే, లైనక్స్ బాక్స్లోకి వెళ్తే మీకు ETC resolve.confలోకి వెళ్తే మనకి ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, గూగుల్ అయితే 8.8.8.8 ఉంటుంది. ఓకే, సో విల్ చెక్ దట్ ఎనీవే. ఓకే, సో రిజాల్వర్ అని మనం తిందంటాం. ఓకే, సో ఫస్ట్ మనం హిట్ చేయగానే ఫస్ట్ ఇట్ విల్ గో ఇంటూ ది రిజాల్వర్ అంటే లైక్ రికర్సివ్ నేమ్ సర్వర్కి వెళ్ళిన తర్వాత ఈ రికర్సివ్ నేమ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గో అండ్ సెర్చ్ ఇన్ ది రూట్ నేమ్ సర్వర్. ఓకే, సో ఇది రూట్ నేమ్ సర్వర్కి వెళ్తాయి. రూట్ నేమ్ సర్వర్కి వెళ్ళేసి ఇట్ విల్ ఆస్క్ ఫర్ దట్ www.example.com. ఓకే, సో ఇట్ విల్ చెక్ ఇన్ టు ది నేమ్ సర్వర్. ఓకే, సో రూట్ నేమ్ సర్వర్కి వెళ్ళి అడిగినప్పుడు ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ విత్ ది రూట్ నేమ్ సర్వర్. ఓకే, రూట్ నేమ్ సర్వర్ ఏం చేస్తుంది ఇట్ విల్ హ్యాండిల్ ఆల్ ద రికర్సివ్ నేమ్ సర్వర్స్. ఓకే, సో ఆ రికర్సివ్ నేమ్ సర్వర్స్ క్వెరీస్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో ఇది జనరల్గా మనకి నేమ్ సర్వర్స్ అనేది మొత్తం మనకి వరల్డ్ వైడ్లో 13 ఉన్నాయి. ఓకే, సో వరల్డ్ వైడ్లో మనకి 13 నేమ్ సర్వర్స్ ఉంటాయి, రూట్ నేమ్ సర్వర్స్. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేది ఐకాన్. ఓకే, సో ఐకాన్ అనే ఆర్గనైజేషన్ దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో 13 సర్వర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ రిజాల్వర్ రూట్ నేమ్ సర్వర్కి వెళ్ళి అడుగుతుంది అనమాట. ఓకే, సో డూ యూ హ్యావ్ దిస్. ఓకే, సో
.example.com ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా. ఓకే, సో దీని దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేకపోతే వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సే దట్ గో అండ్ చెక్ విత్ ది టీఎల్డి నేమ్ సర్వర్. ఓకే, సో టీఎల్డి నేమ్ సర్వర్. ఓకే, సో ఇది వెళ్ళి టీఎల్డి నేమ్ సర్వర్ని చెక్ చేయమంటుంది. సో వాట్ ఈస్ టీఎల్డి నేమ్ సర్వర్? టీఎల్డి నేమ్ సర్వర్ అంటే టాప్ లెవెల్ డొమైన్. ఓకే, సో టాప్ లెవెల్ డొమైన్ నేమ్ సర్వర్. టాప్ లెవెల్ డొమైన్ నేమ్ సర్వర్ అంటే మళ్ళీ ఇది ఇట్ విల్ హ్యాండిల్ ఆల్ .com కానివ్వండి, .education కానివ్వండి, .org కానివ్వండి. ఓకే, సో ఈ టాప్ లెవెల్ డొమైన్స్ నేమ్ సర్వర్ ఇవన్నీ కూడా ఈ నేమ్ సర్వర్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే, సో నౌ వాట్ దిస్ రిజాల్వర్ విల్ డూ, ఇది వచ్చి ఈ టీఎల్డి నేమ్ సర్వర్ అడుగుతామన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పర్టికులర్ డొమైన్ www.example.com అనేసి. ఓకే, సో ఇఫ్ దిస్ డజంట్ హ్యావ్ ఎనీ అంటే లైక్ లేదు నేను మెయింటైన్ చేస్తున్నా కానీ లైక్ యూ కెన్ గో అండ్ చెక్ విత్ ది అథారిటేటివ్ నేమ్ సర్వర్. ఓకే, సో దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ అథారిటేటివ్ నేమ్ సర్వర్. ఓకే, సో వాట్ దిస్ అథారిటేటివ్ నేమ్ సర్వర్ విల్ డూ, అథారిటేటివ్ నేమ్ సర్వర్ అంటే ఇది ఫైనల్ నేమ్ సర్వర్ అనమాట డిఎన్ఎస్ క్వెరీలో. ఇది మనకి ఐపీ ఇన్ఫర్మేషన్, ఆ డొమైన్ నేమ్స్కి సంబంధించిన ఐపీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఓకే, సో ఈ టీఎల్డి నేమ్ సర్వర్ ఏం చెప్తుంది అంటే వెళ్ళి అథారిటేటివ్ నేమ్ సర్వర్లో వెతుకు, ఎందుకంటే వాడి దగ్గర ఐపీస్ ఉంటాయి అని చెప్తుంది. ఓకే, సో now this resolver comes and asks authoritative name server. So now this will do like okay, I have this IP address. Okay, so దీని దగ్గర ఆ www.example.com అనే దానికి ఐపీ అడ్రస్ దీని దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ జస్ట్ గివ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ర్యాండమ్. ఓకే, సో ఐపీ అడ్రస్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు ది రిజాల్వర్. ఓకే, సో నౌ వాట్ రిజాల్వర్ విల్ డూ, ఓకే, సో ఇట్ విల్ సే దట్ ఓకే నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దిస్ ఈస్ ది ఐపీ, సో ఇట్ విల్ రిజాల్వ్ దట్ www.example.com అండ్ ఇట్ విల్ సెండ్ టు ది క్లయింట్ ఆర్ మనకి. ఓకే, సో ది కస్టమర్ హూ ఎవర్ ఈస్ రిక్వెస్టింగ్ ది డిఎన్ఎస్ క్వెరీ. ఓకే, సో ఈ విధంగా ఇట్ విల్ రన్. ఓకే, సో ఆ తర్వాత ఏమవుతుంది, ఓకే, సో హౌ ఇట్ విల్, నాకు ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ డిఎన్ఎస్ క్వెరీ. ఓకే, సో ఓన్లీ డిఎన్ఎస్ క్వెరీ అంటే నేను ఇప్పుడు www.example.com లేకపోతే www.google.com చేసినప్పుడు నాకేందంటే ఇట్ విల్ గివ్ బ్యాక్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ మై ఐపీ అడ్రస్. ఓకే, సో ఇది ఐపీ అడ్రస్, సో ఇది రిజాల్వర్ అనేసి నాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ హౌ ఇట్స్ గోయింగ్ టు గో అండ్ కనెక్ట్ టు ద google.com ఆర్ example.com. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు google.com ఉంది. ఓకే, సో google.com ఎక్కడ హోస్ట్ అయి ఉంటుంది, గూగుల్ సర్వర్స్లో గూగుల్ క్లౌడ్లో ఎక్కడో హోస్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్ హ్యాస్ టు గో అండ్ హిట్ దట్ సర్వర్. సో ఇక్కడ నాకు ఏంటంటే ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. ఓకే, సో నేను www.google.com కొట్టినప్పుడు డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఇట్ జస్ట్ గివ్స్ యూ ది ఐపీ అడ్రస్ ఆఫ్ దిస్. ఓకే, ఇది ఐపీ అడ్రస్కి రిజాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం కావాలి, లైక్ హౌ ఇట్ వర్క్స్ అంటే ఇట్ విల్ వర్క్ త్రూ రౌటింగ్. ఓకే, సో రౌటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో హౌ ఇట్ హ్యాపెన్స్, ఓకే, రౌటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ది రౌటింగ్ ఈజ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు google.com ఎత్తుకుతున్నాను అనుకోండి, సో రౌటింగ్ అనేది నాకు వన్ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి, ఎందుకంటే ఇప్పుడు నేను నా హైదరాబాద్లో ఉన్నా, సో google.com అనేది నాకు ఎక్కడో ఉండొచ్చు. ఓకే, సో ఇట్ మైట్ బీ ఇన్ ఇండియా లొకేషన్లో ఉండొచ్చు, ఇట్ మైట్ బీ క్యాష్ అయి ఉండొచ్చు, ఇట్ మైట్ బీ ఇన్ యూఎస్ లొకేషన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో హౌ మై ఎవ్రీథింగ్ అంటే నా డేటా రిక్వెస్ట్, ఓకే, నా డేటా రిక్వెస్ట్ హౌ ఇట్ ఈస్ రీచింగ్ టు దీస్ సర్వర్స్, దిస్ హ్యాపెన్స్ త్రూ రౌటింగ్. ఓకే, సో రౌటింగ్ నుంచి ఇదంతా కూడా అవుతుంది అనమాట. అంటే రౌట్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ ఫార్వర్డ్ డేటా బిట్వీన్ నెట్వర్క్స్ అండ్ ఆల్సో రౌటింగే డిసైడ్ చేస్తుంది అనమాట విచ్ రూట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో నేను ఏ రూట్ నేను కరెక్ట్ చూస్ చేసుకోవాలి టు హిట్ దట్ google.com అనే పేజ్ని. ఓకే, సో హౌ దట్ హ్యాపెన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అగైన్ ఐ విల్ గో విత్ google.com ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు నేను google.com ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఐ హ్యావ్ ట్రైడ్ google.com నా బ్రౌజర్లో. సో ఫస్ట్ ఏం చేస్తుంది అది, ఇట్ విల్ గో అండ్ హిట్ డిఎన్ఎస్, రైట్. సో డిఎన్ఎస్ నుంచి ఐ విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో నా ఐపీ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో నా google.com హోస్ట్ అయ్యేది ఇక్కడ హోస్ట్ అయ్యింది, నా google.com ఆర్ google.com ఇక్కడ హోస్ట్ అయ్యింది. ఓకే, సో google.com ఇక్కడ హోస్ట్ అయినప్పుడు ఇన్ బిట్వీన్ దెర్ విల్ బి హ్యూజ్ నెట్వర్క్, రైట్, మనకి హ్యూజ్ నెట్వర్క్ ఉంటుంది. సో ఇక్కడ మనకు అన్ని కూడా రౌటర్స్ ఉంటాయి. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ google.com, నా డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత
నా ట్రాఫిక్ నా ఫస్ట్ గేట్వే రౌటర్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇట్ విల్ చూస్ ఇట్స్ బెస్ట్ రూట్. ఓకే, సో బెస్ట్ రూట్ తీసుకొని ఇట్ విల్ గో అండ్ హిట్ ది google.com అండ్ ఇట్ విల్ గివ్ మీ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో దీన్నే మనం ఏమంటామంటే ప్యాకెట్స్ అంటున్నాం. ఓకే, సో వాట్ ఎవర్ ది డేటా ఈస్ గోయింగ్ ఇన్, ఓకే, సో వీ విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ప్యాకెట్స్. ఓకే, సో ద డేటాని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆర్ ఎల్స్ ద రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్యాకేజ్ చేసి దాన్ని మనం ప్యాకెట్స్ అంటాం అనమాట. ఓకే, సో ప్యాకెట్స్కి కంపల్సరీ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఉండాలి. ఓకే, సో సోర్స్ ఏది ఇక్కడ మనకి సోర్సు మన సిస్టమ్. ఓకే, సో డెస్టినేషన్ వచ్చేసి google.com. ఓకే, సో ఈ ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలి అండ్ ఆల్సో డెస్టినేషన్ నుంచి సోర్స్కి రావాలి. ఓకే, సో సెండ్ అండ్ రిసీవ్ ది డేటా. ఓకే, రౌట్ అనేది ఫస్ట్ నాకు ఇట్ విల్ గో టు DNS, దెన్ ఇట్ విల్ గో టు బెస్ట్ రౌట్, దెన్ ఇట్ విల్ సెండ్ ద డేటా అండ్ దెన్ ఇట్ విల్ రిసీవ్ ద డేటా. ఓకే, సో ప్యాకెట్స్ అనేవి నాకు డెస్టినేషన్కి రౌట్ చేసి అండ్ ఆల్సో ఇట్ విల్ పిక్ దట్ పాత్, దెన్ ఇట్ విల్ టేక్ దట్ ప్యాకెట్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది రౌటింగ్ హ్యాపెన్స్. అండ్ రౌటింగ్ ఇన్డెప్త్ కావాలి, ఇన్డెప్త్ నేర్చుకోవాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు గో ఫర్ CCNA ఫౌండేషన్స్. ఓకే, కాకపోతే రౌటింగ్లో ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ద థింగ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే రౌటింగ్ టేబుల్స్. ఓకే, రౌటింగ్ టేబుల్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్, నా నెట్వర్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రౌటింగ్ టేబుల్స్లో ఉంటుంది. అంటే ఇట్ విల్ చూస్ ఫర్ ద బెస్ట్ పాత్ అనమాట. అంటే ఏది నాకు బెస్ట్ పాత్, నేను అంటే ఫాస్టెస్ట్ పాత్ ఏది నేను రీచ్ అవ్వాలి డెస్టినేషన్కి, అంటే ఆ డెస్టినేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రౌటింగ్ టేబుల్స్లో ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి ఇంకోటి రౌటింగ్ ప్రోటోకాల్స్. సో మీకు ఆల్రెడీ చెప్పిన నేను ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే టు అండర్స్టాండ్ ది మెషిన్ లాంగ్వేజ్. ఓకే, సో ఒక మనకి ఎక్కువ లైక్ కమ్యూనికేషన్ చేయడానికి ఇట్ షుడ్ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ద రౌటర్. ఓకే, సో అందుకోసమనే రౌటర్ ప్రోటోకాల్స్ ఏం చేసి అంటే ఇట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. ఓకే, సో ఆ ఓన్ రూల్స్ పెట్టుకొని అది కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో వీటిని మనము రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నా ఒక రౌటర్ ఇన్ఫర్మేషన్ ఇంకో రౌటర్కి ఎట్లా తెలుస్తుంది అంటే త్రూ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఓకే, సో ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ వల్లనే ఇవి రెండింటికి ఓకే ఈ సెట్ ఆఫ్ రూల్స్తో నేను వస్తున్నా. సో యూ నీడ్ టు పిక్ అనే ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రౌటింగ్స్ వీ హ్యావ్ అంటే స్టాటిక్ రౌట్ అండ్ డైనమిక్ రౌట్. స్టాటిక్ రౌట్స్ అంటే ఏంది, డైనమిక్ రౌట్స్ అండి. స్టాటిక్ రౌట్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ నేను డేటా సెండ్ చేసిన అనుకోండి ఇట్ విల్ చూస్ సేమ్ పాత్. ఎప్పుడైనా కానీ ఇట్ విల్ చూస్ సేమ్ పాత్. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా, ట్రాఫిక్ బ్లాక్ అయినా ఇట్ విల్ ట్రై టు గో ఇన్ టు దట్ సేమ్ పాత్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డైలీ ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ ఒకటే రూట్లో వెళ్తున్నారు అనుకోండి, దట్ ఈస్ వాట్ ది స్టాటిక్ పాత్. డైనమిక్ పాత్ అంటే మీకు చాలా ట్రాఫిక్ ఉంది ఒక ఏరియాలో, సో యూ విల్ టేక్ బైపాస్. ఓకే, సో మీరు వేరే రోడ్లోంచి వెళ్తారు, ఖాళీ ఉన్న రోడ్లోంచి వెళ్తారు. ఎంత ఫాస్ట్గా వెళ్తారో లైక్ ఎంత ఖాళీ ఉంటే అంత ఫాస్ట్గా వెళ్తారు. ఓకే, సో అట్లా డైనమిక్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చేంజ్ ద రౌట్. ఓకే, సో మనకి పాత్ని ఏదైతే రౌట్ పాత్ ఉందో దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఓకే, సో డిపెండ్స్ మళ్ళీ నేను చెప్పినట్టు. ఓకే, సో నెట్వర్క్ కంజెషన్ ఉండొచ్చు, రౌటర్ అవుటేజెస్ ఉండొచ్చు, నెట్వర్క్ స్పీడ్స్ ఉండొచ్చు. దాన్ని బట్టి డైనమిక్ రౌట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చూస్ దట్ పాత్. సో నెట్వర్క్ కంజెషన్ ఉంటే అగైన్ లైక్ హై ట్రాఫిక్ ఉందనుకోండి, ఓకే ఆ రౌటర్ నుంచి కాకుండా ఇట్ విల్ టేక్ అనదర్ రూట్. లేదు ఒక రౌటర్ ఉంది, ఆ రౌటర్ అవుట్ అయిపోయి అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అనుకోండి, ఇట్ విల్ బైపాస్. ఓకే, ఇట్ విల్ నో దట్ ఓకే ఇక్కడ ఇది బ్లాక్ అయిపోయింది కాబట్టి ఐ నీడ్ టు గో ఇన్ టు ది డిఫరెంట్ పాత్ అనొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ డైనమిక్ రౌట్స్. ఓకే, సో స్టాటిక్ రౌట్స్కి డైనమిక్ రౌట్స్కి ఉన్న తేడా అది. ఓకే, సో నౌ విల్ ట్రై టు డూ సమ్ కమాండ్స్. ఓకే, సో ట్రై టు ఎగ్జిక్యూట్ సమ్ కమాండ్స్. ఓకే, కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నేను, సో దట్ యూ విల్ గెట్ ఎ బేసిక్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు నేను నా లైనక్స్ బాక్స్లో ఉన్నా. ఓకే, సో I'll just see the release etc red hat -release. Okay, so CentOS box lo nenu CentOS release idi. Okay, so now if I want to check the IP address, okay, so IP address show. Okay, so or else you can go with ifconfig. Okay, so మీకు ifconfig అనేది ఓల్డ్ మెథడ్. ఓకే, రైట్ నౌ లైక్ యూ కెన్ గో విత్ IP స్పేస్ అడ్రస్ స్పేస్ షో. ఓకే, సో మీరు IP అడ్రస్ స్పేస్ కొట్టినప్పుడు మీకు ఇక్కడ మీ IP అడ్రస్ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది IP అడ్రస్. సో వాట్ కైండ్ ఆఫ్ IP అడ్రస్ ఇట్ ఈస్? ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ IPv4. ఓకే, సో ఇక్కడ 172
31.112.237/20 అనేసి నాకు చూపిస్తుంది. ఓకే, సో ఇది నా సిఐడిఆర్ వాల్యూ. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ 20. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్, ఐ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో, ఐపీ యాడ్ షో. ఓకే, సో మనకి అడ్రస్ అని మొత్తం టైప్ చేయకుండా ఏడిడి అని టైప్ చేసినా కానీ నాకు ఈ కమాండ్ వర్క్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ కెన్ చెక్ ది ఐపీ అడ్రస్. ఓకే, సో మనం ఐపీ అడ్రసెస్ గురించి మాట్లాడడం కాబట్టి ఐ జస్ట్ షోన్ యూ ది ఐపీ అడ్రస్. సో హౌ విల్ యూ చెక్ ద రౌట్? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డూ ఐపీ స్పేస్ రౌట్, ఓకే, సో డిఫాల్ట్ వచ్చేసి నాకు 172.31.112.1 అని చూపిస్తుంది. ఓకే, డిఫాల్ట్ ఎందుకు ఇది చూపిస్తుంది అంటే, సో దిస్ ఈస్ ద డిఫాల్ట్ రౌట్, అంటే డిఫాల్ట్ గేట్వే. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్ ది ఐపీ రౌట్. సో మనము ఇట్లా కాకుండా ఇంకా వేరే కమాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. వాట్ ఆల్ ద కమాండ్స్ అంటే యూ కెన్ యూజ్ రౌట్. ఓకే, సో డిఫాల్ట్ గేట్వే చూడండి, నాకు 0.0.0.0 నుంచి నాకు డెస్టినేషన్ ఇది 172.13.112.0కి వెళ్తుందని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ది రౌట్. అంటే లైక్ ఇట్లా కూడా మనము రౌట్ని చెక్ చేయొచ్చు. ఇంకో కమాండ్ కూడా ఉంది మనకి రౌట్ని చెక్ చేయాలంటే. ఓకే, సో హౌ విల్ యూ చెక్ ది రౌట్ విత్ ది నెట్ స్టాట్. ఓకే, సో నెట్ స్టాట్తో కూడా మనం చెక్ చేయొచ్చు. వీ కెన్ డూ విత్ నెట్ స్టాట్ -rn. ఓకే, సో నెట్ స్టాట్ -rn కూడా లైక్ ఇట్ ఈస్ షోయింగ్ ది సేమ్ థింగ్. ఓకే, సో మనం ఇందాక ఏదైతే చూసామో అదే సేమ్ థింగ్ ఇది నాకు చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్ ద రౌట్. ఓకే, ఇంకోటి ఏంటంటే డిఎన్ఎస్ రిజాల్వర్. ఓకే, సో డిఎన్ఎస్ రిజాల్వర్ ఎట్లా చెక్ చేస్తారు? డిఎన్ఎస్ రిజాల్వర్ కూడా నేను ఇందాక చెప్పినాను. ఓకే, సో ఇట్స్ ఎ రిజాల్వర్ అనేసి. సో ఇఫ్ యూ టైప్ nmcli, ఓకే, సో nmcli అనే కమాండ్ మనకి డిఎన్ఎస్ రిజాల్వర్ని చూపిస్తాను. అంటే లైక్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇది నాకు Amazon.comలో ఉంది, అమెజాన్లో లాంచ్ చేసిన నేను ఇది AWSలో. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ హియర్ రౌట్ వచ్చేసి రౌట్ చూపిస్తుంది, నాకు IPv4 అడ్రస్ చూపిస్తుంది, IPv6 చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ హియర్ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఈ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్లో నాకు చూడండి లైక్ నా నేమ్ సర్వర్ చూపిస్తుంది అండ్ ఆల్సో ద డొమైన్. ఓకే, సో డొమైన్ ఏది AP-south1-compute.internal అనేసి నాకు ఇది చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై డిఎన్ఎస్ రిజాల్వర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో రిజాల్వర్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉందనేసి చూపిస్తుంది. సో హౌ విల్ యూ చెక్ ది రిజాల్వర్ కాన్ఫిగరేషన్? లైక్ నాకు ఇప్పుడు లైనెక్స్లో నాది నేను నా నేమ్ సర్వర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు సీ ది నేమ్ సర్వర్ ఆఫ్ మై డిఎన్ఎస్. ఓకే, సో హౌ విల్ యూ చెక్ దట్? యూ కెన్ గో విత్ etc resolve.conf. ఓకే, సో ఇక్కడ చూడండి నేమ్ సర్వర్ వచ్చేసి 172.31.0.2 చూపిస్తుంది. ఇది వచ్చేసి లైక్ ఇట్ ఈస్ ఆన్ AWS. ఓకే, సో AWS ఇది. ఓకే, సో AWSలో నాకు ఇట్లా చూపిస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ విత్ ది గూగుల్. ఓకే, సో గూగుల్తో చేంజ్ చేయాలనుకుంటే కూడా మీరు చేంజ్ చేయొచ్చు. గూగుల్ నేమ్ సర్వర్ 8.8.8.8 ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ ఎవరైతే లైనెక్స్లో ఉన్నారో యూ గైస్ ఆల్రెడీ నో అబౌట్ దట్, రైట్? సో 8.8.8.8 అనేది ఇట్ ఈస్ టోటలీ యువర్ Google name server. ఓకే, సో హౌ యూ విల్ బి ఫైండింగ్ రిమోట్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్? ఓకే, సో ఇప్పుడు నేను రిమోట్ నెట్వర్క్ ఉంది. ఓకే, సో ఆ రిమోట్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చెక్ చేయొచ్చు అనేది చూద్దాం. అంటే లైక్ రిమోట్ ఐపీ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే రౌటింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రిమోట్ సిస్టమ్ ఆన్లైన్ ఉందా లేదా. ఓకే, సో అవన్నీ ఎట్లా చెక్ చేస్తాం అనేది విల్ ట్రై టు చెక్ ఇన్ టు ఇట్. ఓకే, సో ఇఫ్ ఐ గో ఇన్ టు ది dig కమాండ్. ఓకే, సో ఇఫ్ ఐ సే dig to google.com. ఓకే, సో dig google.com అని కొడితే నాకు ఇక్కడ ఇచ్చింది ఐ గాట్ ఆన్సర్. ఓకే, సో క్వెరీ స్టేటస్ నో ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, సో google.com అనేది వర్క్ అవుతుంది అండ్ దిస్ ఈస్ ది ఐపీ అడ్రస్ అనేసి నాకు ఇది చూపిస్తుంది. ఓకే, సో క్వెరీ టైమ్ 1 milliseconds అని చూపిస్తుంది. వాట్ ఇఫ్ ఐ డూ సంథింగ్ ఎల్స్? ఓకే, సో ఇఫ్ ఐ సే ఓకే సంథింగ్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే, సో ఇక్కడ చూడండి స్టేటస్ NX డొమైన్. ఓకే, సో క్వెరీ వచ్చేసి 1 అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో దెర్ ఇస్ నథింగ్ విత్ దిస్ నేమ్. ఓకే, ఓకే, సో విల్ సర్చ్ ఫర్ సర్చింగ్ ఫర్ TitleLearning.com. ఓకే, సో TitleLearning.com అయితే నాకు ఇది చూపిస్తుంది. ఓకే, సో నో ఎర్రర్ చూపిస్తుంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ మై TitleLearning.com ఆల్సో. ఓకే, సో ఈ విధంగా మనము డిగ్ చేయొచ్చు. అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఎనీ కమాండ్. ఓకే, సో నాకు ఐ వాంట్ టు చెక్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది రిమోట్ ఏమంటారు ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఐ వాంట్ టు చెక్ ది వాట్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ టు రీచ్. సో దాన్ని మనం డిగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హోస్ట్.
ఓకే సో హోస్ట్ అనేది ఓల్డ్ కమాండ్. ఇఫ్ ఐ యూస్ హోస్ట్ it will do the same thing. Okay, so host అనేది కూడా it will give you the same thing like IP address ఏంది, okay, and what is it is like where it is hosted. Okay, సో మెయిల్ సర్వర్ ఎక్కడ హోస్ట్ అయిందని చూపిస్తుంది. సో నేను డిగ్ చేసినా కానీ హోస్ట్ కమాండ్ యూజ్ చేసినా కానీ ఐఎమ్ గెటింగ్ ది సేమ్ థింగ్, ఆర్ ఎల్స్ ఐ కెన్ యూజ్ nslookup. Okay, so I'll do nslookup google.com. ఓకే, సో nslookup google.com చేసినా కానీ ఐఎమ్ గెటింగ్ ది సేమ్ అడ్రస్. ఓకే, సో నాకు అడ్రస్ ఏం కావాలి. ఓకే, సో హౌ ఐ కెన్ గెట్ ది ఐపీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఐపీ ఇన్ఫర్మేషన్ నాకు జనరల్గా ఈవెన్ ఐ డూ విత్ హోస్ట్ విత్ డిగ్ అనేది చాలా న్యూ కమాండ్. ఓకే, సో మోస్ట్లీ డిగ్ అనే కమాండ్నే ఎక్కువగా యూజ్ చేస్తాం మనము. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో యూజ్ nslookup. ఓకే, సో nslookup అనేది చాలా ఓల్డ్ కమాండ్. ఓకే, సో బట్ యా still we are using nslookup. So next వచ్చేసి how will you check the route. Okay, so if you want to check the route అంటే like for example ఎట్లా రౌట్ అవుతుంది, ఎన్ని హాప్స్ ఉన్నాయి, అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ టు రిమోట్ హోస్ట్, అంటే ఎన్ని హాప్స్ అంటే ఎన్ని రౌటర్స్ని అది హిట్ అవుతూ వెళ్తుంది అనేది కూడా మనము చెక్ చేయొచ్చు. సో హౌ విల్ యూ చెక్ దట్ యూజింగ్ ట్రేస్ రౌట్. ఓకే, సో ఇఫ్ ఐ డూ ట్రేస్ రౌట్ యూ కెన్ చెక్ దట్. ఓకే, సో ఇఫ్ ఐ సే ట్రేస్ రౌట్ google.com అని కొట్టిన అనుకోండి, యూ కెన్ చెక్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. ఓకే, ఓకే, ఎనీవే ఐ నీడ్ టు ఇన్స్టాల్ ద ప్యాకేజ్. ఓకే, సో ట్రేస్ రౌట్ ఇందులో లేదని చూపిస్తుంది. ఓకే, సో నో ఇష్యూస్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్ యువర్ లోకల్ మిషన్ మీరు ట్రేస్ రౌట్ కొట్టిరు అనుకోండి, మీకు ఎన్ని హాప్స్ తీసుకుంటుంది అనేది చూపిస్తుంది అది. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజ్ రైట్ నౌ ఎనీవే. ఓకే, సో దట్ ఈస్ ద కమాండ్ టు చెక్ ది రౌట్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే పింగ్ కమాండ్, ఇది అందరికీ తెలుసు. ఇఫ్ యూ వాంట్ టు చెక్ వెదర్ ది రిమోట్ ఐపీ ఈస్ వర్కింగ్ ఆర్ రిమోట్ సర్వర్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలనుకుంటే యూ కెన్ గో విత్ ది పింగ్ కమాండ్. ఓకే, సో పింగ్ కమాండ్ యూజ్ చేస్తే మనము రిమోట్ నెట్వర్క్ పనిచేస్తుందా లేదా అనేది చూడొచ్చు. So these are the basic commands. Okay, so I just opened this in AWS లో ఓపెన్ చేసిన నేను. ఓకే, సో ఏం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయట్లేదు. సో ఐ డోంట్ వాంట్ టు అప్డేట్ అండ్ డూ ఆల్ దట్ స్టఫ్. ఓకే, సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో దట్ ఈస్ ఇట్ గైస్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది బేసిక్ నెట్వర్కింగ్ దట్ యూ రిక్వైర్డ్ ఫర్ డెవాప్స్ కానివ్వండి, క్లౌడ్కి కానివ్వండి, దేనికైనా సరే దిస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్కింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.